యాక్చువల్గా ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నాం అంటే మనం గ్రీన్ ఎనర్జీ వాడుతున్నట్టు అయితే కాదు. రామ్ మందిర్ ఇనాగ్రేషన్ January 21st ఇనాగ్రేట్ చేసినప్పుడు ఒక 1 crore హౌస్ హోల్డ్స్ ని సోలరైజ్ చేయాలి అన్నారు. ఈ కన్వర్టర్ విషయంలో ఏదైనా టఫెస్ట్ కేసు వచ్చింది. బ్రాండ్ పేరు మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ. కమర్షియల్స్ అన్ని తిరిగాను, ఐస్ ఫ్యాక్టరీలకు కానీ, ఫంక్షన్ హాల్స్కి కానీ, అపార్ట్మెంట్కి కానీ తిరిగాను. నాకు ఒక 10-15 days తర్వాత ఆల్మోస్ట్ ఇక అయిపోయింది. అంటే ఎప్పుడైతే నేను డౌన్ అవుతున్నానో అప్పుడే నరేంద్ర మోడీ గారు సబ్సిడీ అనౌన్స్ చేశారు. యాక్చువల్గా ఇది ఒక పాయింట్ మీరు ఎలా అడిగారు నాకు తెలియదు, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. పర్మిషన్ తీసుకునే దగ్గర వీళ్ళకి ఎంత ఇచ్చుకోవాలి, వాళ్ళకి ఎంత ఇచ్చుకోవాలి, ఏదైనా సరే ప్రాజెక్ట్ని బట్టి వాళ్ళ చేతిలో అయితే తడపాల్సి ఉంటుంది. సోలార్ దానిపైన చూసుకుంటే ఇన్సూరెన్స్ ప్రాసెస్ అనేది ఏమైనా ఉంటుందా సార్? ఇన్సూరెన్స్ ఉన్నాయి కానీ న్యూస్ ఛానల్స్లో చాలా చూస్తూ ఉంటాం, లైక్ ఫైర్ యాక్సిడెంట్స్, షార్ట్ సర్క్యూట్స్. ఒక న్యూస్ ఏదో చూస్తే చేతులు ఇలా పెట్టేసుకుని చేతులు ఆర్మ్స్ కట్ అయిపోయి ఉంటాయి. అటువంటివన్నీ ఫేక్ న్యూస్. పాండమిక్ టైంలో చాలా బిజినెస్లు ఎఫెక్ట్ అయినాయి, సోలార్ కూడా ఒకటి. ఇన్వెస్ట్మెంట్ పెట్టి కూడా ఆగిన కన్సూమర్స్ ఉన్నారు. సోలార్ కంపెనీ పెట్టుకోవాలి అంటే కనుక తీసుకోవాల్సిన బేసిక్ పర్మిషన్స్ ఏంటి? స్టార్టింగ్ బడ్జెట్ అనేది ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది? DC ప్లస్ మైనస్ కలిసినప్పుడు ఫైర్ అయితే వస్తుంది. ప్లస్ మైనస్ మనం కలపండి. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకొచ్చేసి మనం గ్రీన్ ఎనర్జీ వాడేస్తున్నాం అంటే ఆ ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ థర్మల్ ప్లాంట్ నుంచే వస్తుంది. అది రెన్యూవబుల్ ఎనర్జీ ఎలా అవుతుంది? అది గ్రీన్ ఎనర్జీ ఎలా అవుతుంది? హాయ్ సార్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్ సార్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, అసలు శ్రీ రామకృష్ణ సోలార్ సిస్టమ్స్ అనేది ఎలా స్టార్ట్ అయింది? అసలు స్టార్ట్ చేసే ముందు మీ మెయిన్ విజన్ ఏంటి? యాక్చువల్గా నాన్నగారు 1994లో రెన్యూవబుల్ ఎనర్జీ ఫీల్డ్లోకి వచ్చారు. ఓకే. అప్పుడు గోబర్ గ్యాస్ చేసేవాళ్ళు. అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ ఫీల్డ్లోనే సోలార్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యారు. 2009లో సోలార్ ఫీల్డ్లోకి వచ్చి హోమ్ లైటింగ్ సిస్టమ్ ఉండేది. అంటే బ్యాటరీ బ్యాకప్తో సోలార్ పైన సోలార్ పెట్టి బ్యాటరీ బ్యాకప్ ఓన్ కన్సంప్షన్కి, కంప్లీట్గా ఓన్ కన్సంప్షన్కి. ఓకే. అది 2014 వరకు స్ట్రీట్ లైట్స్, హోమ్ లైటింగ్ సిస్టము, పంప్ సెట్స్ అవి చేశారు. ఫస్ట్ ఆన్ గ్రిడ్ ప్రాజెక్ట్ వచ్చేసరికి 2014లో చేశారు. ఓకే. అంటే ఫస్ట్ నుంచి రెన్యూవబుల్ ఎనర్జీలోనే ఉన్నారు. అలాగే రెన్యూవబుల్ ఎనర్జీకి వచ్చారు, సపరేట్గా వేరే రెన్యూవబుల్ ఎనర్జీలో ఉండాలనుకున్నారు, అలా వచ్చారు అంతే. సో మీ ఎక్స్పీరియన్స్లో లైక్ ఫస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పారు కదా 2014లో చేశారని, సో ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి ఏమైనా షేర్ చేస్తారు? ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసరికి అది రెసిడెన్షియల్ ప్రాజెక్ట్, గుంటూరులో ఒకటి రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ చేశారు. ఆయన ఈ రోజుకి చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు మనకి. ఈ ఆన్ గ్రిడ్ స్కీమ్లో కూడా మళ్ళీ 2-3 kilowatts ఇన్స్టాలేషన్ చేసాం. ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళ ఇంటి పైన 18 kilowatt ఉంది. ఇది అప్పుడప్పుడు ఇన్స్టాల్ చేసుకుంటే ఆయన ఏంటంటే సోలార్ అనేది ఏంటంటే టెక్నాలజీ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. నెక్స్ట్ అప్గ్రేడ్ ఆ అప్గ్రేడ్స్ వస్తూనే ఉంటాయి. ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వచ్చిన ప్రతి లేటెస్ట్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేయించుకుంటా ఉన్నారు. 3 kilowatt 4 kilowatt ఎంత అప్పుడు సిచ్యువేషన్. ఇప్పుడు మళ్ళీ సబ్సిడీ వచ్చినప్పుడు మళ్ళీ సబ్సిడీ స్కీమ్లో ఇంకొక 2-3 kilowatt ఇన్స్టాలేషన్ చేసాం. ఓకే. సో మీ ఫాదర్ తర్వాత లైక్ ఇప్పుడు మీరు ఎలా రావడం జరిగింది సార్ అది ఈ ఇండస్ట్రీలోకి? అసలు మీ ఇంట్రెస్టా లేదంటే ఎలా వచ్చారు? ఇంట్రెస్ట్ అని కాదు, యాక్చువల్గా నేను BBA కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్స్పోర్ట్ ఫీల్డ్లోకి వెళ్ళాలని ఇంట్రెస్ట్. యాక్చువల్గా ఎక్స్పోర్ట్ బిజినెస్ గురించి ఎంక్వైరీ చేశాను, చాలా ట్రయల్స్ వేశాను. కాకపోతే ఏంటంటే ఆ ఫీల్డ్లోకి ఎంటర్ అవటానికి నాకు కరెక్ట్ రూట్ దొరకలేదు. సరే ఇంకా F-కార్డ్ హోల్డర్ అయితే బెస్ట్ అవుతుంది, అంటే కస్టమ్స్ బ్రోకర్ అయిన తర్వాత ఎక్స్పోర్ట్ బిజినెస్లోకి కొంచెం గేట్స్ ఓపెన్ అవుతాయని చెప్పి F-కార్డ్ హోల్డర్ అవ్వాలని డిసైడ్ అయ్యాను. దానికోసం మళ్ళీ MBA చేయాలి, అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితేనే F-కార్డ్ హోల్డర్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతాం. ఈ MBA చేసే మళ్ళీ కాలేజ్కి వెళ్ళి ఇదంతా ఇంట్రెస్ట్ లేదు. సో MBA ఆన్లైన్గా చేస్తూ సోలార్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను. అంటే సబ్సిడీలు వస్తాయని నేను ఎంటర్ అవ్వలేదు, నార్మల్గా ఎంటర్ అయ్యాను. సోలార్ ఆల్మోస్ట్ సబ్సిడీలు రాకముందు నేను ఒక ప్రాజెక్ట్ కూడా క్లోజ్ చేసిన డీల్ లేదు. సబ్సిడీలు రాకముందు నేను కమర్షియల్స్ అన్నీ తిరిగాను, ఐస్ ఫ్యాక్టరీలకు కానీ, ఫంక్షన్ హాల్స్కి కానీ, అపార్ట్మెంట్కి కానీ తిరిగాను. క్లోజ్ చేసిన డీల్ అయితే లేదు. అంటే నాకు ఒక 10-15 days తర్వాత ఆల్మోస్ట్ ఇక అయిపోయింది. అంటే సోలార్ నేను చేయగలనా లేదా అన్న డౌట్ వచ్చినప్పుడు నేను January 10-15 days ఎక్కువ రోజులు వెయిట్ చేయాల. ఎప్పుడైతే నేను డౌన్ అవుతున్నానో అప్పుడే నరేంద్ర మోడీ గారు సబ్సిడీ అనౌన్స్ చేశారు. ఓకే. అంటే అనౌన్స్ చేసిన వెంటనే ఇంప్లిమెంట్ అవ్వలేదు, కాకపోతే అనౌన్స్ చేశారు. ఓకే, ఒక పాజిటివిటీ, ఓకే ఉండొచ్చు సోలార్ ఫీల్డ్ ఫ్యూచర్లో ఉందాం అని చెప్పి ఆ 2 months సోలార్ ఎలా ఉంటుంది అంటే ఎలా సబ్సిడీ ఎంత ఇస్తారు అనౌన్స్ చేశారు. కానీ ఎలా అంటే రామ్ మందిర్ ఇనాగ్రేషన్ January 21st ఇనాగ్రేట్ చేసినప్పుడు ఒక 1 crore హౌస్ హోల్డ్స్ని సోలరైజ్ చేయాలి అన్నారు. అంటే సబ్సిడీ ఎలా ఇస్తారు అంటే అంతకు ముందే గుజరాత్లో ఆల్రెడీ సబ్సిడీ ఉంది. గుజరాత్లో 2014 నుంచి సబ్సిడీ కంటిన్యూ అవుతూనే ఉంది. 54,000 ఇస్తూ వచ్చారు 3 kilowattకి. మన స్టేట్లో కొత్తగా వస్తుంది. మన స్టేట్కి వస్తుందా అసలు అనౌన్స్ చేశారు, ఇండియా మొత్తం ఇస్తానన్నారు. వస్తుందా రాదా అసలు ఎలా ఏంటి అని తెలియదు. కాకపోతే ఆన్ ద గో అంటే ఆల్మోస్ట్ March 16th వరకు
ఆల్మోస్ట్ మార్చి 16th వరకు మనకి క్లారిటీ లేదు ఎలా ఎంత ఏంటి అని చెప్పి. మార్చి 16th కంప్లీట్ క్లారిటీ వచ్చింది. ఓకే, ప్రతి స్టేట్కి ఒక 3 కిలోవాట్కి 78,000 అని చెప్పి. అంటే ఈ పిఎం సూర్యగర్ స్కీమ్ ఎలా అంటే 1 కిలోవాట్కి 30,000, 2 కిలోవాట్కి 60,000, 3 కిలోవాట్కి 78,000 సబ్సిడీ ఇవ్వడానికి ప్లాన్ చేశారు. వెండర్ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేశారు. మాకు మార్చ్ 16 వెండర్ రిజిస్ట్రేషన్ అయింది. అంటే దానికి ప్రాసెస్ ఉంది, కాకపోతే ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఆ ఎక్స్పీరియన్సెస్ ఒక 30 ప్రాజెక్ట్స్ పాతవి చూపిమన్నారు. ఇప్పుడు ఏమీ లేవనుకుంటు, ఇప్పుడు జస్ట్ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు వెండర్ రిజిస్ట్రేషన్. అప్పుడు ఏంటంటే ఇంతకుముందు చేసిన ప్రాజెక్ట్స్ చూపిమన్నారు, దాని గురించి చూపించాము, ఇన్స్పెక్షన్స్ అవన్నీ జరిగాయి. దాని ప్రకారం ఫస్ట్ వెండర్స్ని కొంచెం జాగ్రత్తగా చూసుకున్నారు. తర్వాత వెండర్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ చేసేసారు. ఆల్మోస్ట్ ఈరోజు ఒక ఏపీలో 1000 వెండర్స్ దాకా రిజిస్టర్ అయ్యారు. ఓకే. కాకపోతే మన లీడర్ బోర్డ్ పొజిషన్ మటుకు అలాగే ఉంది. ఆల్మోస్ట్ మనం ఒక 6 months సెకండ్ ప్లేస్ కంటిన్యూ అయ్యాం ఏపీలో. ఇప్పుడు 7th ప్లేస్లో ఉన్నాం. ఇప్పుడు అది మన లైక్ శ్రీ రామకృష్ణ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ ఇయర్లో స్టార్ట్ అయింది, స్టార్ట్ అయినప్పటి నుంచి యాజ్ ఆఫ్ నౌ టోటల్గా చూసుకుంటే ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు సార్? 2009లో స్టార్ట్ అయినప్పుడు ఈ హోమ్ లైటింగ్ చేశారు. హోమ్ లైటింగ్ అప్పట్లో ఆల్మోస్ట్ అంటే హోమ్ లైటింగ్ అంటే మనం ఒక 200 watt ప్యానల్స్ లేదా ఒక 250 watt ప్యానల్స్ రెండు అవి పెరుగుతూ వచ్చాయి. 100 watt వేసుకునే దగ్గర నుంచి స్టార్ట్ చేశారు. 2016 వరకు హోమ్ లైటింగ్ సిస్టమ్ సబ్సిడీల్లో పెట్టారు. ఇన్స్టాలేషన్స్ జరిగాయి 2009 నుంచి 2016 వరకు. ఆ పీరియడ్లో వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక ఆ చిన్నవి కాబట్టి ఒక 2 మెగావాట్ వరకు మొత్తం ఓవరాల్ చూసుకుంటే 2 మెగావాట్ వరకు చేయగలిగాం. ఓకే. 100 watt ప్యానల్స్ అలా కాబట్టి 2 మెగావాట్ సిస్టమ్స్ వరకు ఇన్స్టాలేషన్ చేయగలిగాం. కాకపోతే అప్పుడు అంత కౌంట్ లేదు. అంటే ఇప్పుడు ఏంటంటే పిఎం సూర్యగర్లో ప్రతిదీ కౌంట్ ఆన్లైన్లో వచ్చేస్తుంది. ఎన్ని చేసాం ఎక్సెల్ షీట్లు. 2009లో అవన్నీ ఏమీ లేదు, అన్ని పేపర్, మొత్తం బిల్స్ కూడా అంతా పేపర్ వర్క్ అంతా ఉండేది. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఎక్సెల్ షీట్లో వచ్చేసి పిఎం సూర్యగర్లో కౌంట్ రావడం. ఈ సబ్సిడీ స్కీమ్ వచ్చిన తర్వాత సబ్సిడీ స్కీమ్ కౌంట్ వచ్చేసరికి 580 ప్రాజెక్ట్స్ చూపిస్తుంది అంతవరకు. అవి కాకుండా నాన్ సబ్సిడీ ప్రాజెక్ట్స్ కూడా చేసాము. నేను ఫీల్డ్లోకి వచ్చి నాకు ఈ 2.5 yearsలో మేము చేసిన ప్రాజెక్ట్స్ వచ్చేసరికి ఆ 580 ప్రాజెక్ట్స్ కాక నాన్ పిఎం సూర్యగర్లోకి వెళ్ళిపోయేసరికి ఒక 600 కిలోవాట్ అవుట్ ఆఫ్ ద పిఎం సూర్యగర్ చేసాం. ఓకే. అంటే ఇన్ డెప్త్గా ప్రాజెక్ట్ కౌంట్ తెలియదు కానీ ఓవరాల్ మెటీరియల్ పర్చేస్ ప్రకారం 600 కిలోవాట్ వరకు. ఇప్పుడు దాకా మీరు చేసిన 600 దాంతో చూసుకుంటే హ్యూజ్ అనేది. అంటే నేను ఇంకా సూర్యగర్ కలపలేదు. సూర్యగర్ ఓన్లీ సూర్యగర్ మీకు 1.6 మెగావాట్ ఉంటుంది. అదర్ దాన్ సూర్యగర్ మీకు ఒక 600 కిలోవాట్ చేసి ఉంటాం. అంటే నాన్ డీసీఆర్లో 600 కిలోవాట్ చేసాం. ఓకే. సూర్యగర్లో 1.6. ఓవరాల్గా ఈ 2.5 yearsలో 3.2 కిలోవాట్ 3.2 మెగావాట్ చేసాం ఈ 2.5 yearsలో. ఓకే. మీరు ఇప్పుడు చేసిన ప్రాజెక్ట్స్లో అన్ని ప్రాజెక్ట్స్లో చూసుకుంటే ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? నేను ఎంటర్ అయిన తర్వాత మీరు ఎంటర్ అయినా సరే, లైక్ మీరు ఎంటర్ అయినప్పుడు నేను సోలార్లోకి వచ్చినాక స్టార్టింగ్ నుంచి అంటే 150 కిలోవాట్ శంకర్ ఐ హాస్పిటల్కి 150 కిలోవాట్ చేసాం. విశ్వశాంతి స్పిన్నింగ్ మిల్కి అది 4 మెగావాట్ ప్రాజెక్టు. ఇద్దరు పార్ట్నర్స్ కలిసి చేశారు, నాన్నగారు అని ఇంకొకరు. నేను అప్పుడు యాక్చువల్గా ఫీల్డ్లో లేను. 150 కిలోవాట్ చేసినప్పుడు కానీ విశ్వశాంతి స్పిన్నింగ్ మిల్ చేసినప్పుడు కానీ నేను చదువుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఫీల్డ్లో లేను. సో నేను వచ్చిన తర్వాత పెద్ద ప్రాజెక్ట్ అంటే 50 కిలోవాట్కి మించేది లేదు. అన్ని అంటే రెసిడెన్షియల్స్ ఎక్కువ వచ్చేసాయి. కంప్లీట్గా సూర్యగర్ మీద ఫోకస్ చేయడంతో కమర్షియల్ ప్రాజెక్ట్స్ ఏంటంటే వాటంతటికి అవి వచ్చి మేము బిగించుకుంటూ వచ్చాం కాబట్టి మేము వాటికి సపరేట్ మార్కెట్ ఏం చేయలేదు. ఓకే. ఇంతకుముందున్న కాంటాక్ట్స్తో తీసుకొని వచ్చి చేసినవి తప్ప సపరేట్గా దానికి మార్కెట్ చేసింది లేదు. ఇప్పుడు మనం చూసుకుంటే ఇండియాలో మనం కేటగిరీస్ ఒక 3 categories అనుకుందాం. లైక్ అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ రూఫ్ టాప్. లైక్ ఈ 3 categoriesలో ఏ కేటగిరీ అనేది ఇప్పుడు ఫాస్ట్లో ఉంది లైక్ సోలార్ అడాప్షన్ చేసుకోవడానికి? ఇండస్ట్రీ సెక్టర్ అన్నది ఎప్పటి నుంచో ఉంది, అది ఇంకా అలాగే ఉంది. ఇండస్ట్రీ సెక్టర్ ఖచ్చితంగా సోలార్ అవసరం. కారణం ఏంటంటే వాళ్ళు 14 రూపీస్ per unit, 9 to 14 రూపీస్ per unit పే చేస్తారు. ల్యాక్స్లో బిల్స్ పేమెంట్స్ చేస్తారు. వాళ్ళకి ప్లేస్ ఉంటే కనుక ఖచ్చితంగా సోలార్కి వెళ్తాం ఉత్తమమైన పని. కాకపోతే ప్లేస్ లేని పక్షం అప్పటి నుంచి అది అలా కంటిన్యూ. కాకపోతే ఈ 2 yearsలో గట్టిగా బూమ్ వచ్చింది ఎందుకంటే సూర్యగర్ వల్ల రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్కి హెవీ బూమ్ వచ్చింది. ఓకే. రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ అలాగే ఉన్నాయి, అది అప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు అలాగే ఉన్నాయి. పెద్ద భూమి రావాలి, ఇంకా చెప్పాలంటే కొంచెం తగ్గే అప్పటితో పోలిస్తే. అంటే తగ్గటం అంటే వెండర్స్ అందరూ వీటి మీద కాన్సన్ట్రేట్ చేయడం మొదలుపెట్టారు, సూర్యగర్ ప్రాజెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం మొదలుపెట్టారు. కాబట్టి రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ కొంచెం తగ్గాయి. అగ్రికల్చర్ వచ్చేసరికి సబ్సిడీ ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగపడుతుంది. ఓకే. ఎందుకంటే అగ్రికల్చర్ కరెంట్ లైన్ ఉన్నప్పుడు సోలార్ పంప్ సెట్స్కి వెళ్తాం కంటే కరెంట్ లైన్ యూస్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఈ సబ్సిడీస్ ఉన్నాయిగా కరెంట్ మీద కూడా అందుకు. సో ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఉండే టెక్నాలజీ పరంగా చూసుకుంటే లైక్ ఇప్పుడు వింటున్నాం కదా ఫ్లోటింగ్ సోలార్ కానీ కెనాల్ టాప్ సోలార్ కానీ ఇలాంటి వర్డ్స్ వింటున్నాము. ఇవన్నీ బజ్ వర్డ్స్ అంటారా లేదంటే మన టెక్నాలజీలో ఉన్నాయా? ఇప్పుడు మనం ఆల్రెడీ బైఫేషియల్ ప్యానల్స్ వాడే ఫేస్లోకి వచ్చేసాం. ఓకే. ఫ్లోటింగ్ సోలార్ అన్నది ఇన్స్టాలేషన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, మెయింటెనెన్స్కి ఎక్కువ అవుతుంది, వాటర్ ఫ్లోని బట్టి అవి కంట్రోల్ చేసుకోవాలి.
మెయింటెనెన్స్ ఎక్కువ. అది మనకు అవకాశం ఉన్నప్పుడు, మన ఇంటి పైన అవకాశం ఉన్నప్పుడు ఫ్లోటింగ్ సోలార్ ఇవన్నీ పెట్టుకోవడం నాకు తెలిసి అయితే ఉపయోగం లేని పని. కాకపోతే ఓకే, ప్లేస్ కన్జంప్షన్ చేసుకోవాలి, ఏదన్నా పర్టికులర్ అవసరం ఆ ఏరియా కూడా వెళ్ళే అన్నప్పుడు ఫ్లోటింగ్ సోలార్కి వెళ్తాం ఓకే. కాకపోతే బైఫేషియల్ పనిచేయదు. మొత్తం ఓవరాల్ మీద 1 కిలోవాట్కి ఆల్మోస్ట్ 1/2 యూనిట్ జనరేషన్ గ్యాప్ వచ్చేస్తుంది బైఫేషియల్ పని చేయకపోవడం వల్ల. అంత ఎఫెక్టివ్ అయితే కాదు. ఎక్కడో ఒకటి కానీ దాన్ని మనం ఎక్కువ చేయలేకపోతున్నాం అంతే. అండ్ ఇప్పుడు చూసుకుంటే లైక్ వెహికల్స్లో చూసుకున్నా కానీ ఇప్పుడు అన్ని ఈ వెహికల్స్ వచ్చేసాయి, ఈవీ టెక్నాలజీ అండ్ బ్యాటరీ స్టేషన్స్ అన్నీ వచ్చేసాయి కదా. సో వాటిల్లో సోలార్ అనేది ఎంతవరకు యూజ్ ఉంటుంది, అది ఇంకా ఫ్యూచర్లో ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది? యాక్చువల్గా ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నాం అంటే మనం గ్రీన్ ఎనర్జీ వాడుతున్నట్టయితే కాదు. అప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ మళ్ళీ కోల్ నుంచే వస్తుంది. మనం ఎలక్ట్రిక్ వెహికల్ వాడి గ్రీన్ ఎనర్జీ వాడుతున్నాము అని తెలియాలి అంటే ఖచ్చితంగా మనం సోలార్ ద్వారా ఆ పవర్ వచ్చి ఉండాలి. అప్పుడు మనం గ్రీన్ ఎనర్జీ వాడుతున్నట్టు. అది కాకుండా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకొచ్చేసి మనం గ్రీన్ ఎనర్జీ వాడేస్తున్నాం అంటే ఆ ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ థర్మల్ ప్లాంట్ నుంచే వస్తుంది. అది రెన్యూవబుల్ ఎనర్జీ ఎలా అవుతుంది? అది గ్రీన్ ఎనర్జీ ఎలా అవుతుంది? ఓకే. కాబట్టి గ్రీన్ ఎనర్జీ ఎలక్ట్రిక్ వెహికల్స్కి పూర్తిగా ఒక న్యాయం చేయాలి అనుకుంటే కనుక మనం ఖచ్చితంగా దానికి జనరేట్ చేసే పవర్ ఖచ్చితంగా సోలార్ నుంచి అయితే మనం గ్రీన్ ఎనర్జీ వాడి ట్రాన్స్పోర్టేషన్కి వచ్చినట్టు ఉంటుంది. ఆ రేంజ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన ఏపీ ఇంకా డెవలప్ అవ్వలేదు. కాకపోతే ఆల్రెడీ టాటాను రిలయన్స్ కలిసి ఛార్జింగ్ స్టేషన్స్ అరేంజ్ చేస్తున్నారు ముంబై పుణే ఆ రూట్లో. అవి సోలార్ త్రూ ఛార్జ్ అయ్యే స్టేషన్స్. మోస్ట్లీ మన ఏరియా ఎలా ఉంటుందంటే సిటీ యూసేజ్కి అన్నట్టు ప్రొజెక్ట్ చేసేసారు. ఎలక్ట్రిక్ కార్స్ అంటే సిటీ యూస్కి, లాంగ్ అంటే ఇంకో కార్ మెయింటైన్ చేసుకోవాలి, అలా ప్రొజెక్ట్ చేసేసారు. అలాంటప్పుడు అసలు ఎలక్ట్రిక్ కార్ సిటీ యూస్కి వాడుకుంటున్నారు, ఇంట్లోనేమో మళ్ళీ డిపార్ట్మెంట్ కరెంటే వాడుకుంటున్నారు. థర్మల్ స్టేషన్ యూజ్ అక్కడ పాయింట్ ఏముంది? వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ గెట్టింగ్ అన్ ఎలక్ట్రిక్ కార్? అది మెయిన్. అంటే సోలార్ ఉంటే గ్రీన్ ఎనర్జీ వాడుతున్నాం. ఓకే సార్, ఇప్పుడు ప్యానెల్ సెలెక్షన్స్ చూసుకుంటే అది దాంతో ఇంపోర్టెడ్ ఉంటుంది, మన ఇండియన్ ప్రొడక్ట్స్లో ఉంటుంది. సో వాటిల్లో మీ సెలెక్షన్ ఏంటి? ఆ ఫ్రేమ్వర్క్ ఎలా ఉంటుంది? ప్యానెల్స్ వచ్చేసరికి సబ్సిడీ స్కీమ్లో ఇండియాలో తయారైన ప్యానెల్సే వాడాలి. యాక్చువల్గా ఇది ఒక పాయింట్ మీరు ఎలా అడిగారు నాకు తెలియదు, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. డీసీఆర్, నాన్ డీసీఆర్ మనము ఈ నాన్ సబ్సిడీ స్కీమ్కి వెళ్ళిపోయినప్పుడు ఖచ్చితంగా నాన్ డీసీఆరే వాడుతున్నాం. డీసీఆర్ కూడా వాడచ్చు, కాకపోతే ప్రజెంట్ నాన్ సబ్సిడీ స్కీమ్కి డీసీఆర్ వాడలేం. ఎందుకంటే కాస్ట్ చాలా హైగా ఉంది. ఎందుకంటే సబ్సిడీ ప్రాజెక్ట్స్ వల్ల డిమాండ్ ఎక్కువ ఉంది డీసీఆర్కి. సబ్సిడీలో మనం సోలార్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా డీసీఆర్ ప్యానల్స్, అంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయిన కంప్లీట్గా శాండ్ దగ్గర నుంచి ప్లేట్ వరకు, మాడ్యూల్ వరకు ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయితేనే ఆ ప్లేట్కి సబ్సిడీ ఎలిజిబుల్ ఉంటుంది. మనం నార్మల్ కంప్లీట్ సోలార్ ప్యానల్ ఇండియాలోకి ఇంపోర్ట్ చేసుకోవడం అనేది బ్యాన్ చేశారు. అసలు ఇండియాలో సోలార్ ప్యానల్ ఇంపోర్ట్ చేసుకోవడానికి లేదు. కాకపోతే మనం సెల్స్ ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ అసెంబుల్ చేసుకుంటాం. సెల్స్ సపరేట్గా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అది వేరే కంట్రీస్ నుంచి ఏం కాదు, మోస్ట్లీ చైనా నుంచి వస్తాయి, ఫిలిప్పైన్స్ నుంచి వస్తాయి. మనం ఏంటంటే రెండిటికి ఎఫిషియన్సీ పరంగా కానీ, వారంటీ పరంగా కానీ, జనరేషన్ పరంగా కానీ ఏమీ చేంజెస్ లేవు. కానీ ప్రైస్ ఎందుకు డీసీఆర్లో హై ఉంది అంటే మనకి ప్రజెంట్ సబ్సిడీకి ఉన్న డిమాండ్ వల్ల డీసీఆర్ ప్యానల్స్ హై ఉన్నాయి. ఇండియాలో సెల్ మ్యానుఫ్యాక్చర్స్ కొంచెం తక్కువ ఉన్నారు. ఇది మెయిన్ రీజన్ అవడం వల్ల మనకి డీసీఆర్ ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి. నాన్ డీసీఆర్ ఏంటంటే ఇంపోర్ట్ చేసుకున్నా కానీ కాస్ట్ తక్కువ ఉండడానికి డిమాండ్ తక్కువ. ఇంతకుముందు డిమాండ్ తక్కువ అంటే డిమాండ్ ఉంది, ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది, కాబట్టి ప్రైజెస్ ఏం వేరీ అవ్వాలి. ఇప్పుడు డీసీఆర్కి వచ్చేసరికి ఇప్పుడే డిమాండ్ పెరిగింది, వాళ్ళు రీసెంట్గానే పెంచారు. కాకపోతే ఇప్పుడు డీసీఆర్ ప్రైజెస్ కూడా కట్ డౌన్ అవుతున్నాయి ఈ జీఎస్టీ రిఫార్మ్స్ వల్ల. చాలా చేంజెస్ వస్తాయి ఖచ్చితంగా 22 సెప్టెంబర్ నుంచి. అండ్ ఇప్పుడు లైక్ ఒక కస్టమర్ మీ దగ్గరకు వచ్చి లైక్ ఇలా ఒక సోలార్ పెట్టించుకుంటున్నాం ఒక హౌస్కి అని అడిగితే, దీంతో ఆఫ్ గ్రిడ్ అని ఉంటుంది, ఆన్ గ్రిడ్ ఉంటుంది, అండ్ ఇప్పుడు హైబ్రిడ్ కూడా ఉంటుంది. సో ఈ మూడిట్లో ఏది పెట్టాలి, ఏది వాళ్ళకి సూటబుల్ అనేది మీరు ఎలా ప్రొవైడ్ చేస్తారు కస్టమర్? ఆఫ్ గ్రిడ్ అన్నది ఓల్డ్ టెక్నాలజీ. నేను చెప్పాను కదా, హోమ్ లైటింగ్ సిస్టమ్ అని చెప్పి బ్యాటరీ బ్యాకప్ పెట్టేసి ప్యానల్స్ పెట్టి, అది ఓల్డ్ టెక్నాలజీ. ఎక్కడైతే మనకి పవర్ కనెక్షన్ యాక్సెసిబిలిటీ లేదో, అంటే ఆ ఏరియాకి పవర్ తీసుకెళ్ళలేము, ఎక్కడైనా ఫామ్ హౌస్ ఎక్కడైతే ఏదైనా వర్క్ సైట్లో కానీ అలాంటి ప్లేసుల్లో, లేదా ఫారెస్ట్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్లో, అలాంటి ఏరియాస్లో ఆఫ్ గ్రిడ్ అనేది వర్కౌట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ ఆన్ గ్రిడ్ ఉన్నప్పుడు ఆఫ్ గ్రిడ్ రెసిడెన్షియల్ ఏరియాస్లో ఇన్స్టాల్ చేసుకోవటం అంత వర్త్ అయితే కాదు, ఎఫెక్టివ్ అయితే కాదు. ఆఫ్ గ్రిడ్ అనేది అసలు లేదు, తీసేయండి. నెక్స్ట్ ఆన్ గ్రిడ్, హైబ్రిడ్, ఈ రెండిట్లో ఏంటంటే అది కస్టమర్ చాయిస్. హైబ్రిడ్ ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ పెట్టుకుంటాం, అంటే అదే సోలార్ సిస్టమ్కి హైబ్రిడ్ ఇన్వర్టర్ యాడ్ చేసుకొని బ్యాటరీ బ్యాకప్ పెట్టుకుంటాం. అదే ఒకవేళ ఆన్ గ్రిడ్ పెట్టుకుంటే బ్యాటరీస్ ఉండవు, మళ్ళీ జనరేషన్ అదే అవుతుంది. ఆ జనరేట్ అయింది డిపార్ట్మెంట్ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తాం, మనం యాజ్ యూజువల్లీ డిపార్ట్మెంట్ కరెంట్ వాడుకుంటాం. ఒకవేళ 3 కిలోవాట్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అయితే హైబ్రిడ్ సిస్టమ్కి వెళ్తాం కంటే ఆన్ గ్రిడ్కి వెళ్తాం బెటర్. కారణం ఏంటంటే ఇప్పుడు సబ్సిడీ వస్తుంది కాబట్టి 3 కిలోవాట్ ఇన్స్టాలేషన్ చేయించుకుంటున్నాం. దానిలో మళ్ళీ మనం హైబ్రిడ్ సిస్టమ్కి వెళ్తే
ఇంకొక 1 lakh 1.5 lakh ఎక్సెస్ అవుతుంది. హైబ్రిడ్ సిస్టమ్ ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ హెవీగా పెట్టుకుంటారు, ఏసీలు కూడా కరెంట్ పోయినప్పుడు రన్ అవ్వాలనుకునే వాళ్ళకి హైబ్రిడ్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. ఓకే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే, ఏసీలు కూడా కరెంట్ పోయినప్పుడు ఉపయోగపడాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఒక 10 kW 15 kW ఇన్స్టాల్ చేసుకొని దాన్ని హైబ్రిడ్ సిస్టంలో పెట్టుకుంటారు. అది వేరే హైబ్రిడ్ సిస్టమ్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. రెసిడెన్షియల్ ప్రాజెక్ట్లో 3 kW లేదా 5 kW ఇన్స్టాలేషన్ చేయించుకోవాలనుకున్నప్పుడు ఆ 3 kW 5 kW ఆన్ గ్రిడ్లో ఇన్స్టాలేషన్ చేయించుకొని కరెంట్ పోయినప్పుడు మనకు అవసరమైన అత్యవసరమైన వాడుకోవడానికి వరకు సపరేట్ బ్యాటరీ బ్యాకప్ పెట్టుకోవడం బెటర్. సపరేట్ ఇంట్లో ఇన్వర్టర్ వాడుకుంటాం, అది పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే కాస్ట్ ఎఫిషియెంట్, జీరో మెయింటెనెన్స్, ఆన్ గ్రిడ్కి జీరో మెయింటెనెన్స్. బ్యాటరీలు అనేవి 5 years ఒకసారి ఖచ్చితంగా రీప్లేస్ చేయాలి. రీప్లేస్ చేయకపోతే మనకి పవర్ లాసే అవుతుంది. కాబట్టి కాస్ట్ ఎఫిషియెంట్గా ఉండాలి, జీరో మెయింటెనెన్స్లో ఉండాలంటే ఆన్ గ్రిడ్ని సపరేట్గా చేసుకొని బ్యాటరీ బ్యాకప్ సపరేట్ పెట్టుకుంటే బెటర్. ఈ 3 kW 5 kW లేదు, ఖచ్చితంగా నాకు అమౌంట్ ఈ బర్డెన్ ఏం కాదు, కరెంట్ పోయినా ఏసీ రన్నింగ్లో ఉండాలి, నేను జనరేటర్ కాదు సోలార్ వాడాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు అంతే హైబ్రిడ్కి వెళ్ళిపోతాం బెటర్. ఓకే. జనరల్గా ఇప్పుడు లైక్ చూస్తూ ఉంటాం, జనరల్గా ఎవరికి తెలియదు ఆ ఇన్స్టలేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది. సో బేసిక్గా ఆ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, ఒక సోలార్ మొత్తం సెట్ చేయాలంటే ఎన్ని డేస్ పడుతుంది, అండ్ దానికి లైఫ్ టైం అనేది స్పాన్ అనేది ఎలా ఉంటుంది? మనకి సోలార్ ఒకప్పుడు అయితే ఇన్స్టాలేషన్ చేయాలంటే, నాన్ సబ్సిడీ ప్రాజెక్ట్స్ ఇన్స్టాలేషన్ చేయాలంటే కమర్షియల్ కానీ ఏదన్నా అబౌవ్ 10 kW అయితేనేమో CEIG అప్రూవల్ తీసుకొని ఆ డాక్యుమెంటేషన్ కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ 2 to 3 months పడుతుంది. ఈ రోజు 1 month పడుతుంది. లైక్ జస్ట్ ఫర్ డాక్యుమెంటేషన్కి ఇన్స్టాలేషన్కి కంప్లీట్ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేసేయడానికి 3 to 4 months, ఇదివరకు 6 months కూడా పట్టేది. ఓకే. ఏది సూర్య గారు రాకముందు. సూర్య గారు వచ్చినాక సూర్య గారితో పాటు ఈ నాన్ సబ్సిడీ ప్రాజెక్ట్స్ కూడా స్పీడ్ పెరిగింది. ఎందుకంటే ప్రాసెస్ అందరికీ ముందు అలవాటు అయింది. సూర్య గారి ప్రాసెస్ ఎలా ఉంటుందంటే 3 days మీటర్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అవుతుంది. 3 days కంప్లీట్. మా ఇన్స్టాలేషన్ మాక్సిమం పేమెంట్ రిసీవ్ అయిన నెక్స్ట్ డే ఇన్స్టాలేషన్ చేస్తాం, లేదా ఆర్డర్ కన్ఫర్మ్ అయిన నెక్స్ట్ డే. ఆ నెక్స్ట్ 2 to 3 days మీటర్ వచ్చేస్తుంది. మీటర్ వచ్చిన తర్వాత ప్లాంట్ రన్నింగ్లో ఉన్నట్టే. సబ్సిడీ అనేది నెక్స్ట్ 15 days వస్తుంది, కానీ 3 days సోలార్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోతుంది, ఇది సబ్సిడీ స్కీమ్లో. అదే ఈ రోజు కూడా నాన్ సబ్సిడీ స్కీమ్లో ఇన్స్టాలేషన్ చేయాలంటే 1 month పడుతుంది. కారణం ఏంటంటే ఈ ప్రాసెస్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, ఎస్టిమేట్ వేయించుకొని ఫీజిబిలిటీ కోసం అప్లై చేయాలి. ఎస్టిమేట్ ఏఈ గారు వేస్తారు, ఏడీ గారు ఫీజిబిలిటీ ఇస్తారు. ఫీజిబిలిటీ ఇచ్చినాక మనం ఇన్స్టాలేషన్ చేసుకున్నాక అగ్రిమెంటు, వర్క్ కంప్లీషన్, డిపార్ట్మెంట్కి కన్సూమర్కి మధ్య అగ్రిమెంటు, ఇవన్నీ కలిపి మీటర్ పేమెంట్ చేసి ఏఈ గారు ఆఫీస్లో సబ్మిట్ చేస్తే అది త్రూ పోస్ట్ ఏడీ గారికి వెళ్తుంది. ఏడీ గారు డిమాండ్ ఇస్తారు, ఓకే యాక్సెప్ట్ చేసి డిమాండ్ ఇస్తారు. డిమాండ్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ కట్టేది అప్లికేషన్ ఫీజు, నెక్స్ట్ కట్టేది మీటర్ పేమెంట్. మీటర్ పేమెంట్ కట్టిన తర్వాత మళ్ళీ వర్క్ ఆర్డర్ రావాలి, వర్క్ ఆర్డర్ తీసుకొని మీటర్ మార్పించాలి. ఈ ప్రాసెస్ అంతా త్రూ పోస్ట్ జరగాలి. పర్లేదు, ఇప్పుడు ఒక 1 month 1.5 monthలో ఆల్మోస్ట్ క్లోజ్ అవుతున్నాయి నాన్ సబ్సిడీ ప్రాజెక్ట్స్ కూడా. ఇంకా కొన్ని ఏరియాస్ అయితే ఇంకా 10 days 20 days కూడా చేస్తున్నారు, కొంచెం ఫాస్ట్గా ఉన్న ఏరియాస్. ఓకే. కానీ సబ్సిడీ స్కీమ్లో అయితే ఎక్కడైనా సరే ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయినట్టు వర్క్ కంప్లీషన్ సబ్మిట్ చేసిన తర్వాత 2 days మీటర్ ఇన్స్టాలేషన్ జరుగుతుంది. అది మెయిన్ క్రెడిట్ సూర్య గారు, పిఎం సూర్య గారికే వెళ్ళిపోతుంది. ఓకే. అండ్ అది సో లైఫ్ స్పాన్ ఎలా ఉంటుంది? లైక్ ఇప్పుడు ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ప్రతి 5 yearsకి మెయింటెనెన్స్ కూడా చేస్తాం. ఆన్ గ్రిడ్ ప్రాజెక్ట్స్కి మెయింటెనెన్స్ ఏం లేదండి. ఆన్ గ్రిడ్ ప్రాజెక్ట్ ఇన్స్టాలేషన్ చేయించుకున్న తర్వాత 30 years పాటు జీరో మెయింటెనెన్స్. కాకపోతే ప్యానల్స్ డౌన్ గ్రేడ్ అవుతాయి 10%. ఫస్ట్ 10 years తర్వాత 10%, నెక్స్ట్ 10 yearsకి 20% డౌన్ గ్రేడ్ అవుతాయి. నెక్స్ట్ ఆ తర్వాత 10 yearsకి ఒక 35% డౌన్ గ్రేడ్ అవుతాయి. ఆ తర్వాత ఇంకా డౌన్ గ్రేడ్ అవుతూ వెళ్తాయే తప్ప ప్యానల్స్ అనేవి పాడైపోవటం అంటూ ఏమి ఉండదు, 100% ఉండదు. కాకపోతే ఫిజికల్ డ్యామేజ్ అయితే వారంటీలో కవర్ అవ్వదు, ఆ ప్యానల్ పనికిరాదు. అది చాలా రేర్ కేసు. ఫిజికల్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకున్నంత వరకు ప్యానల్ పనిచేస్తూనే ఉంటుంది. ఓకే. ఆ ప్యానల్స్ అలాగే వాడుకుంటూ దానికి ఇంకా యాడ్ ఆన్ ప్యానల్స్ అప్పుడు టెక్నాలజీతో యాడ్ చేసుకోవచ్చు. ఇంకోటి అందులో వచ్చే మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కన్వర్టర్లో వస్తుంది. కన్వర్టర్ అంటే మన వాడుక భాషలో ఇన్వర్టర్ అంటాము. ఇన్వర్టర్ ఏంటంటే యాక్చువల్గా ఏసీని డీసీగా మార్చి బ్యాటరీకి ఇస్తుంది. సోలార్లో ఉండే ఇన్వర్టర్ అంటే కన్వర్టర్ ఏం చేస్తుందంటే డీసీని ఏసీగా మార్చి గ్రిడ్కి రిటర్న్ ఇచ్చేస్తుంది. ఈ కన్వర్టర్ మాత్రమే ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికి 7, 8, 9 years అంటే డిపెండింగ్ ఆన్ ద బ్రాండ్ ఒక 10 years లోపు వారంటీ ఉంటుంది. ఆ వారంటీలో ఉన్నంత వరకు మనం రీప్లేస్ చేసుకుంటాం, దాన్ని సర్వీస్ చేసి పెడతాం, ఇబ్బంది ఏం లేదు. ఆ తర్వాత వెళ్తే మనం సర్వీస్ చేసుకోవడానికి సర్వీస్ కాస్ట్, లోపల స్పేర్ పార్ట్ ఉంటే ఆ స్పేర్ పార్ట్ కాస్ట్ పే చేయాల్సి వస్తుంది కస్టమర్. అది ఎంత పెద్ద కాస్ట్ ఏం అవ్వదు. యాక్చువల్గా మొత్తం కన్వర్టర్ మీకు 30,000, 35,000లో వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ కన్వర్టర్ అని చెప్పారు కదా, సో ఇప్పుడు ఈ కన్వర్టర్ మీరు చేసిన మీ ఎక్స్పీరియన్స్లో ఏదైనా పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి, చేసిన ప్రాజెక్ట్స్, ఈ కన్వర్టర్ విషయంలో ఏదైనా టఫెస్ట్ కేసు వచ్చింది? ఖచ్చితంగా వచ్చింది. అది బ్రాండ్ పేరు మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ. టాటా కంపెనీది ఒక 25 kilowatt ప్రాజెక్టు. ఓకే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు టాటా కంపెనీ అంటే టాటా ఏం చేస్తుందంటే వాళ్ళ పర్టికులర్ బ్రాండ్ ఇన్వర్టర్ మాత్రమే వాడాలంటుంది.
మేము ఇన్స్టాలేషన్ చేసినప్పుడు గుడ్వే ఇన్వర్టర్ వాళ్ళు యూస్ చేసేవాళ్ళు వాళ్ళ పర్టికులర్ బ్రాండ్ని. ఈ రోజు వాళ్ళు సాయిల్స్, సోలెక్స్ అని చెప్పి సపరేట్ ఇన్వర్టర్స్ వాడుతున్నారు. బట్ అంటే వారంటీ క్లెయిమ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆ బ్రాండ్ ఇన్వర్టరే మనం వాడాలి. అప్పుడు గుడ్వే యూస్ చేసేవాళ్ళం. ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత సర్వీస్కి ఆల్మోస్ట్ అంటే వారంటీ పీరియడ్ కంప్లీట్ అయిపోయింది, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే అట్లీస్ట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ వారంటీ పీరియడ్ అయినా వాళ్ళు వారంటీ సర్వీస్ ఇవ్వాలి కదా. సర్వీస్కి ఏంటంటే సైట్ నుంచి మేము వెళ్ళి అక్కడ వోల్టేజెస్ అవన్నీ తీసుకోమన్నారు, తీసుకొని ఇచ్చాం. వాళ్ళ పర్సన్ వచ్చారు, 4-5 టైమ్స్ వచ్చారు. ఆల్మోస్ట్ 2 months అయింది, కస్టమర్కి రెక్టిఫై అవ్వలేదు. ఇంకా మాకే ప్రాబ్లం వచ్చి మాకే బాధగా అనిపించేసి ఆ కస్టమర్కి ఏం చేసామంటే, ఓకే హాఫ్ ప్రైస్ మేము పెట్టేసుకుంటాం, పాలికేబ్ ఇన్వర్టర్ తీసేసుకోండి, వారంటీ నేను ఇస్తాను, ఇక్కడ నుంచి కంటిన్యూషన్ ఇస్తాను, నెక్స్ట్ 20 years 10 years యాక్చువల్గా ఉంటుంది, మా పైన పడింది. ఆ తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గుడ్వే ఇన్వర్టర్ ఆ సర్వీస్ మేము వెళ్ళలేదు. కాకపోతే టాటా కిట్లు కూడా మేము అదానీ ఎక్కువ డీల్ చేసాం. స్టార్టింగ్ సూర్య గారు వచ్చిన తర్వాత అదానీ, వారి, విక్రమ్ ఎక్కువ డీల్ చేసాము. ఆ ప్రీమియర్, సాత్విక్ 2nd గ్రేడ్లో పెట్టుకున్నాం, ఏపీఎస్, యూటీఎల్ 3rd గ్రేడ్లో పెట్టుకున్నాం. టాటా అన్నది కొంచెం స్టార్టింగ్లో తగ్గించాం, మేము ఎక్కువ మార్కెట్ అదానికి చేసుకున్నాం. ఏది దానివల్ల మెయిన్ ఆ రీజన్ వల్ల. తర్వాత టాటా వాళ్ళే కాల్ చేసి ఇలా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేసి సర్వీస్ విషయంలో ఇలా ఉంటుంది చేశారు. సరే ఓకే స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి లిమిటెడ్గా, అంటే పర్టికులర్గా టాటా అన్నప్పుడు ఓకే బాగానే ఉంటుంది, ఇలా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చేసేవాళ్ళం. ఈరోజు మాకు మళ్ళీ టాటానే పెరగాల్సి వచ్చింది, మళ్ళీ టాటానే ఎక్కువ వాడుతున్నాం. ఓకే, కాకపోతే ఇన్వర్టర్ మార్చారు, గుడ్వే ఇన్వర్టర్ కాకుండా సాయిల్స్, సోలెక్స్ వాడుతున్నారు. జనరల్గా లైక్ సబ్సిడీ, నాన్ సబ్సిడీ టూ ఉంటాయి. ఇప్పుడు సబ్సిడీ అంటే ఆటోమేటిక్గా గవర్నమెంట్కి సంబంధించిందే కదా అది. సో బేసిక్గా అడుగుతున్నాం, లైక్ దాంతో ఏమైనా లూప్ హోల్స్ ఉంటాయా? ఇట్లా ఇప్పుడు ఇక్కడ ఇన్ని పర్మిషన్లు తీసుకునే దగ్గర వీళ్ళకి ఎంత ఇచ్చుకోవాలి, వాళ్ళకి ఎంత ఇచ్చుకోవాలి, అప్పుడే వస్తుంది. అంటే కమర్షియల్ ప్రాజెక్ట్స్కి, కమర్షియల్ అనే కాదు, రెసిడెన్షియల్ అయినా ఏదైనా సరే ప్రాజెక్ట్ని బట్టి వాళ్ళ చేతిలో అయితే తడపాల్సి ఉంటుంది. అందరూ అని చెప్పను, కొంతమంది ఉంటారు. ఓకే, సో ఈ ఎర్త్నింగ్ అండ్ లైట్నింగ్ కండిషన్స్కి మీరు మీ కంపెనీ నుంచి ఇచ్చే లైక్ ఆ ప్రొటెక్షన్స్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఏసీ సైడ్ నుంచి ఒక ఎర్త్, డీసీ సైడ్ నుంచి ఒక ఎర్త్ సపరేట్గా తీసుకొస్తాం. లైట్నింగ్ అరెస్ట్ రోడ్ బిగిస్తాం, దానికి సపరేట్గా ఎర్త్ తీసుకొస్తాం. ఎర్త్ పౌడర్ మ్యాండేటరీగా వేస్తున్నాం. ఇవేంటంటే మ్యాండేటరీ మెజర్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఖచ్చితంగా తీసుకోవాలన్నది దానికి మ్యాండేటరీ మెజర్స్. ఇన్వర్టర్ నుంచి ఒక ఎర్త్ వస్తుంది, స్ట్రక్చర్ నుంచి ఒక ఎర్త్ వస్తుంది. స్ట్రక్చర్ నుంచి వచ్చేది డీసీ ఎర్త్, ఇన్వర్టర్ నుంచి వచ్చేది ఏసీ ఎర్త్. ఇప్పుడు ఫార్మర్స్ తీసుకుంటే లైక్ అగ్రికల్చర్లో అగ్రి సోలార్ పంప్ నుంచి చూసుకుంటే ఒక ఫార్మర్కి కరెంట్ బిల్ అనేది ఎలా సేవ్ అవుతుంది? మనకి ఆల్రెడీ నేను చెప్పాను, అగ్రికల్చర్లో ఏంటంటే కరెంట్ కనెక్షన్ ఉన్నప్పుడు సోలార్కి వెళ్తాం అంత ఎఫిషియెంట్ అయితే కాదు. కారణం ఏంటంటే వాళ్ళకి కరెంట్ సబ్సిడీలో వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ సబ్సిడైజ్డ్ పేమెంట్స్తో పర్ యూనిట్ ఆల్మోస్ట్ 2 రూపీస్ 3 రూపీస్కి ఇస్తున్నారు వాళ్ళకి. ఆ ప్రైస్లో యూనిట్ దొరుకుతున్నప్పుడు మనం సోలార్కి అంత ఇన్వెస్ట్మెంట్ చేయాల్సినంత ఇది లేదు. సబ్సిడీ ఉన్నప్పుడు సోలార్కి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఎందుకంటే ఒక 3 HP మోటార్ రన్ అయ్యే అంత కెపాసిటీ సోలార్ పెట్టుకోవాలంటే 1,30,000 to 1,40,000 అవుతుంది. అదే 5 HP అయితే మీకు 2 lakhs దాకా కాస్ట్ అవుతుంది. అది ఇన్స్టాలేషన్ చేయించుకొని పగలు మాత్రం మోటార్ రన్ అవుతూ ఉంటుంది. అందులో సబ్సిడీ ఏమి రిటర్న్ రాకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంత ఎఫిషియెంట్ అయితే కాదు. ఒకవేళ ఎందుకంటే ఈ కరెంట్ బిల్లు సబ్సిడైజ్ రేట్లో వాళ్ళకి వస్తుంది కాబట్టి ఎఫిషియెంట్ అయితే కాదు. ఒకవేళ ఎక్కడైనా కరెంట్ కనెక్షన్ లేకుండా డీజిల్ మోటార్స్ వాడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సోలార్కి వెళ్తాం బెస్ట్. అంతేగాని కరెంట్ కనెక్షన్ ఉండి సోలార్కి వెళ్ళాలంటే అంత ఎఫిషియెంట్ అయితే కాదు. సో ఇప్పుడు చూస్తుంటాం లైక్ న్యూస్ ఛానల్స్లో చాలా చూస్తూ ఉంటాం, లైక్ ఫైర్ యాక్సిడెంట్స్, షార్ట్ సర్క్యూట్స్ అలా జరుగుతున్నాయి అని. సో వీటిని ఆపడానికి సోలార్ ఏమైనా యూజ్ అవుతుందా? అండ్ సోలార్లో మీ ఎక్స్పీరియన్స్లో ఏమైనా ఇలాంటివి ఏమైనా చూసారా? ఫేక్ న్యూస్లు అండి. సోలార్లో షార్ట్ సర్క్యూట్ అవటము, ఒక న్యూస్ ఏదో చూసాను, చేతులు ఇలా పెట్టేసుకొని చేతులు ఆర్మ్స్ కట్ అయిపోయి ఉంటాయి, అటువంటివన్నీ ఫేక్ న్యూస్లు. సోలార్లో అటువంటి ప్రాబ్లమే ఉండదు. పిల్లలు వాటర్లో తడుస్తూ ఉంటుంది, పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, మేము బిగించుకుంటాం, ఎక్కడ ఉండదు. ఇంకోటి మనం ఇక్కడ MC4 కనెక్టర్స్ వాడతాం. DC to DC, 2 DC ప్లస్ మైనస్ కలిసినప్పుడు ఫైర్ అయితే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. DC ప్లస్ మైనస్ కలిపినప్పుడు ప్లస్ వస్తుంది, ఫైర్ వస్తుంది. ప్లస్ మైనస్ మనం కలపంగా, ప్లస్కి ఒక మెయిల్ MC4 వేస్తే మైనస్కి ఫీమేల్ MC4 వేసుకుంటాం. అది కనెక్షన్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు తీసినా మళ్ళీ అదే బిగిస్తారు, కానీ అవి 2 కలపరుగా. ఏ వైర్ అన్నది తెలియని వాళ్ళు కూడా అవి 2 కలపరుగా. అది బేసిక్, అది 2 కలపరు. అవి 2 కలిపితే ఫైర్ వస్తుంది. కాకపోతే వాటికి డైరెక్ట్గా ప్లాస్ట్ చేసి అలా కాదు మేము కలిపేది. MC4 కనెక్ట్ ఎవరైనా అలాగే, అది సేఫ్టీ మెజర్. MC4 కనెక్టర్స్ త్రూ కలుపుతారు దాన్ని, ప్లస్ని మైనస్ని. కాబట్టి సోలార్ అన్నది ఫైర్ అవ్వటం అనేది జరగదు. అది రేర్ కేసు. ఎప్పుడు జరుగుతుంది అంటే ఇన్స్టాలేషన్ టైంలోనే, తర్వాత ఒకసారి ప్లాంట్ రన్నింగ్లోకి వచ్చినాక జరగదు. ఇన్స్టాలేషన్ చేసే వాళ్ళకి ప్రాపర్ మెజర్స్ లేక
పైనుంచి వచ్చిన డీసీ ప్లస్ మైనస్ కలుపుతాం. ఆ డీసీలో ఉన్న ప్లస్ మైనస్ ఎట్టి పరిస్థితిలో కలవకూడదు. ఏసీలో కలిస్తేనే మనకి ఫీజు కొట్టేయటం కానీ పడిపోతుంది. డీసీలో కలిస్తే ఖచ్చితంగా ఫైర్ వస్తుంది. కాబట్టి ఇన్స్టాలేషన్ చేసే వాళ్ళు సేఫ్టీ మెజర్స్ తీసుకుంటే చాలు, అంతే తప్ప తర్వాత ఏమీ అవ్వదు. తర్వాత MC4 కనెక్టర్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ 4 స్క్వేర్ డీసీ కేబుల్స్, పాలిక్యాబ్ కేబుల్స్ వాడతాము. ఎక్కడ లీక్ ఉండదు, మొత్తం కంప్లీట్గా ఉంటుంది. ఎక్కడ దీనికి ప్లస్ మైనస్ కలిసే అవకాశం లేదు. ఓకే. అండ్ ఇప్పుడు మీరు సేఫ్టీ మెజర్స్ గురించి చెప్పారు కాబట్టి, సో ఒక ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఎలాంటి సేఫ్టీ మెజర్స్ని మీరు తీసుకుంటారు? ఇవే మెయిన్ AC సైడ్ ఎర్త్, DC సైడ్ ఎర్త్, లైటింగ్ అరెస్టర్ వెదర్ కండిషన్స్ని ఆల్మోస్ట్ సేవ్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ MC4 కనెక్టర్స్ క్వాలిటీ, మెయిన్ క్వాలిటీ ఆఫ్ ద మెటీరియల్. ఈ కేబుల్స్ కానీ MC4 కనెక్టర్స్ కానీ క్వాలిటీ మెటీరియల్ వాడాలి. డిస్ట్రిబ్యూషన్ బాక్సులు, దానిలో ఉండే ఫీజులు, MCBలు ఇవన్నీ క్వాలిటీ వాడుకుంటే మెయిన్ అదే సేఫ్టీ. ఎందుకంటే మా దగ్గర ఉన్న టీమ్ ఆల్మోస్ట్ నాన్నగారి దగ్గర 16 ఇయర్స్గా పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం దాని గురించి వాళ్ళకి ప్రాబ్లం లేదు. మెటీరియల్ క్వాలిటీ వాడితే మాకు అంతవరకు సేఫ్, అది మెయిన్. కాకపోతే ఇన్స్టాలేషన్ చేసే వాళ్ళకి ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక అది ప్రాబ్లం. అది మెయిన్. మా కంపెనీలో ఆ ప్రాబ్లం ఉండదు. చెప్పారు. సో మన కంపెనీలో అది ప్రాబ్లం ఉండదు. సో బయట అట్లా ఏమన్నా మీరు చూసిన ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? లైక్ ఇట్లాంటి సేఫ్టీ మెజర్స్లో ఏమైనా వాళ్ళు మిస్యూజ్ చేసి ఒక పెద్ద ప్రాజెక్ట్స్లో ఏమైనా ఫెయిల్యూర్ ప్రాజెక్ట్స్ అలా జరిగిన? ఫెయిల్యూర్ అంటూ ఉండదండి. ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ వైరింగ్ వరకు రీప్లేస్ చేసుకుంటారు. ఓకే. అంటే ఇన్స్టాలేషన్ చేసుకున్నప్పుడు ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే డిస్ట్రిబ్యూషన్ బాక్స్ కానీ వైరింగ్ కానీ అక్కడ వరకు రీప్లేస్ చేసుకుంటారు. ప్యానల్ పోతే ప్యానల్ రీప్లేస్ చేస్తారు. అంతేగాని ఫెయిల్యూర్ ఉండదు. నేనైతే అంత ఇదిగా గమనిలేదు. ఎందుకంటే ఎవరైనా మినిమం సేఫ్టీ మెజర్ అది ఎంత తెగ తీసుకున్నది, చిన్న ఎలక్ట్రీషియన్ అయినా కానీ మినిమం సేఫ్టీ మెజర్ అది ప్లస్ మైనస్ కలవకూడదు మెయిన్. సో ఇప్పుడు మనం ఆంధ్ర తెలంగాణలో చూసుకుంటే రూఫ్ టాప్ హౌస్ హోల్డ్ దాంట్లో పే బ్యాక్ అనేది ఎంత పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది? అది స్టేట్ని బట్టి కాదండి, ఒక సర్కిల్ని బట్టి ఉంటుంది. సర్కిల్ టు సర్కిల్ అది వేరీ అవుతూ ఉంటుంది. అంటే APCPDCLలోనే మనకి ఒక 6 to 7 సర్కిల్స్ ఉన్నాయి. సర్కిల్ టు సర్కిల్ అది వేరీ అవుతూ ఉంటుంది. ఓకే. 6 months కొన్నిసార్లు 6 months, కొన్నిసార్లు 1 month, 1 year, ఒక్కొక్కసారి అన్ని సర్కిల్స్ ఒకేసారి ఇస్తున్నాయి. డిపెండ్స్ ఆన్ అంటే ఆ CMD గారు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు సోలార్లో చాలా టెక్నాలజీ వచ్చింది, ఇంకా మారుతున్నాయి. సో రీసెంట్గా వచ్చిన ఇన్నోవేటివ్స్ ఏమైనా ఉన్నాయా? రీసెంట్గా వచ్చిన ఇన్నోవేటివ్స్ మేమైతే యూస్ చేయలేదు, కానీ ఫ్లెక్సిబుల్ ప్యానల్స్ అని చెప్పి చూసాము. ఓకే. త్వరలో యూస్ చేయాలనుకుంటున్నాం. అంటే అదేంటి, లైక్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? డిఫరెన్స్ ఏం లేదు, ఇంకా జనరేషన్ తగ్గుతుందని అనుకుంటున్నాను నేను. ఫ్లెక్సిబుల్ ప్యానల్స్ వల్ల దీంతో జనరేషన్ తగ్గుతుందని అనుకుంటున్నాను. కాకపోతే వాల్స్కి ఎక్కడైనా టర్నింగ్స్ ఉన్న ఏరియాస్ అవి కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు అనుకుంటున్నాను. ఫ్లెక్సిబుల్ ప్యానల్స్ త్వరలో వాడితే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. మెయిన్ లేటెస్ట్ టెక్నాలజీ అడిగారు కాబట్టి అది చెప్పాను. ప్రజెంట్ ఆన్ గ్రిడ్ ప్రాజెక్ట్స్లో, సబ్సిడీ ప్రాజెక్ట్స్లో యూస్ చేసే వాటిలో లేటెస్ట్ అంటే లేటెస్ట్గా 610 watt DCRలో వచ్చాయి. సో మన కంపెనీలో లైక్ ఇప్పుడు EMI అని, లీజ్ ప్రాజెక్ట్స్ అని ఇలాంటి మోడల్స్ ఏమైనా ఉన్నాయా? సో PM సూర్యగర్లో క్యాష్తోనే ఇన్స్టాలేషన్ చేయించుకోవచ్చు. ఒకవేళ క్యాష్ కాదు, లోన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏ నేషనల్ బ్యాంక్ అయినా సరే, SBI, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, అలా 16 నేషనల్ బ్యాంక్స్లో వాళ్ళకి ఎక్కడ అకౌంట్ ఉన్నా ఆ బ్యాంక్లో జస్ట్ 6% ఇంట్రెస్ట్ రేట్కి లోన్ చేయించవచ్చు. 6% అంటే వాళ్ళ FD కూడా మనకి 7% అలా ఉంటుంది. మనకేంటంటే PM సూర్యగారికి మాత్రమే ఈ సబ్సిడైజ్డ్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్నారు. 6%కి మనకు లోన్ అవుతుంది. అది కూడా ప్రీ క్లోజర్ ఛార్జెస్ ఏమీ లేవు. ఫస్ట్ లోన్ తీసుకున్న తర్వాత వెంటనే క్లోజ్ చేసుకోవాలన్న ఒక 1 year 2 yearsలో క్లోజ్ చేసుకోవచ్చు. 10 years tenure ఇచ్చేస్తున్నారు. అంటే ఒక 1300 కరెంట్ బిల్ వచ్చే వాళ్ళకు కూడా వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయించుకునే విధంగా ఆ స్కీమ్ రెడీ చేశారు. అంటే EMI మనకి 10 years పాటు చూసుకుంటే 1353 rupees వస్తుంది. ఇది ఆఫ్టర్ సబ్సిడీ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే. ఓకే. ఆ అమౌంట్ పైన వచ్చే వాళ్ళందరికీ ఖచ్చితంగా సోలార్ ప్లస్సే ఉంటుంది. అది ప్రమోట్ చేయడానికి PM సూర్యగర్లో ఇంట్రెస్ట్ రేట్ కూడా సబ్సిడైజ్డ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. ఇప్పుడు MSMEస్లో చూసుకుంటే అక్కడ సోలార్ పెడితే కనుక దానిపైన వచ్చే ROI ఎలా ఉంటుంది, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్? ఈ సబ్సిడీ ప్రాజెక్ట్స్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ కంటే ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్లో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చాలా త్వరగా ఉంటుంది. ఓకే. ఎందుకంటే వాళ్ళు పర్ యూనిట్ కాస్ట్ చాలా ఎక్కువ పే చేస్తారు. 9 to 14 rupees పే చేస్తారు. రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్లో 7 rupees, 4 rupees పే చేసే వాళ్ళు ఉన్నారు. అక్కడ ఏంటంటే 9 to 14 rupees. 14 rupees వచ్చే వాళ్ళకి ఎవ్రీడే ఒక 10 kilowatt 15 kilowatt ఇన్స్టాలేషన్ చేయించుకుంటే 1200 units 10 kilowattకి అంటే పర్ డే ఎంత సేవ్ చేసినట్టు. అంటే వాళ్ళ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆల్మోస్ట్ 1 year 1.5 yearలోనే క్లోజ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ రూఫ్ టాప్ ఎవరైతే పెట్టుకుంటారో అలా ఆ ఓనర్స్కి
లైక్ దీంతో లైక్ అవేర్నెస్ ఉంటుంది జనరల్గా. ఇప్పుడు సోలార్ అంటే ఏమైనా హిడెన్ ఛార్జెస్ ఉంటాయేమో, మళ్ళీ లైక్ గవర్నమెంట్కి సంబంధించింది కూడా కొద్దిగా ఉంటుంది సబ్సిడీస్ కింద తీసుకుంటే. సో ఆ హిడెన్ ఛార్జెస్ ఉండవు అని మీరు ఎలా ప్రూవ్ చేసి లైక్ వాళ్ళని ఒప్పిస్తారు? ప్రూవ్ చేయటం ఏం లేదండి. హిడెన్ ఛార్జెస్, అవేర్నెస్ హిడెన్ అంటే ఏంటంటే మనం చెప్పకపోతే అది హిడెన్, చెప్తాం కాబట్టి అది హిడెన్ ఏమవ్వదు. విషయం ఏంటంటే ఖచ్చితంగా కరెంట్ బిల్ అయితే జీరో అవుతుంది అంటున్నారు, జీరో అయితే అవ్వదండి, మినిమైజ్ అవుతుంది. అంటే ఎనర్జీ ఛార్జెస్ జీరో అవుతాయి. ఖచ్చితంగా సోలార్ పెట్టుకున్నా కానీ ఈ ఫిక్స్డ్ ఛార్జెస్ అనేవి కట్టాలి. ఫిక్స్డ్ ఛార్జెస్, గ్రిడ్ ఛార్జెస్, ఈ ఛార్జెస్ అనేది మ్యాండేటరీ. ఫస్ట్ 1 year 2 years FPPA ఛార్జెస్ అంటే ట్రూప్ ఛార్జెస్ అని పడతాయి. అది ఫస్ట్ 1 year 2 years మనకు కట్టాల్సింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ పేమెంట్స్ ఇప్పుడు మనకి బిల్లులో యాడ్ చేస్తారు. మీరు బిల్లు చూస్తే లాస్ట్ ఇయర్ పేమెంట్స్ ఇప్పుడు యాడ్ చేస్తూ ఉంటారు. మనకి లాస్ట్ ఇయర్ మనం కరెంటే వాడుకున్నాం కాబట్టి సోలార్ పెట్టుకున్న 1-2 years FPPA ఛార్జెస్ కూడా పడతాయి. అది లాస్ట్ ఇయర్ మీరు ఎంత వాడుకున్నారు అన్న దాన్ని బట్టి పర్ యూనిట్ 0.2 రూపీస్ వేసారు అనుకోండి, ఆ మంత్లో ఎంత వాడుకున్నారో ఇంటూ అంత 0.2 వేసేసి ఈ ఇయర్ FPPA ఛార్జెస్ యాడ్ చేస్తారు. ఓకే, అది మ్యాండేటరీ. కాకపోతే ఈ ఇయర్ వాడుకున్న ఎనర్జీ ఛార్జెస్ జీరో అవుతాయి తప్ప ఇవేమీ జీరో అవ్వవు. మీకు సోలార్ నుంచి కంప్లీట్గా జీరో బిల్ రావటం అన్నది జరగదు. కాకపోతే 120-130 అంతవరకు ఉంటారు. ఓకే, అదైతే కట్టాలి. అర్బన్ ఏరియాస్ అయితే 180, విజయవాడ, గుంటూరు లాంటి సిటీస్ అయితే 160 to 180, రూరల్ ఏరియాస్ అయితే 120. సో ఇప్పుడు దీనిపైన ఈ సోలార్ దానిపైన చూసుకుంటే ఇన్సూరెన్స్ ప్రాసెస్ అనేది ఏమైనా ఉంటుందా సార్? ఇన్సూరెన్స్లు ఉన్నాయి కానీ పగిలితే ఇన్సూరెన్స్ వాళ్ళు ఇవ్వరుగా. ఓకే, బ్రేక్ అయితే ఇన్సూరెన్స్ ఇస్తానన్న కంపెనీ ఏదైనా ఉంటే మనం దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. బ్రేక్ అయితే అది ఏదో బ్రేక్ అయింది, దానికి మళ్ళీ ఇదంతా ఇన్సూరెన్స్ వాళ్ళు ఇన్సూరెన్స్ దేనికి ఇస్తారు అంటే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితేనో ఏదో సంథింగ్ ఇన్వర్టర్ వైరింగ్ ప్రాబ్లం వాటి వరకు ఇన్సూరెన్స్ ఇస్తారు. మేమే వాటిని వచ్చారు చాలా కంపెనీస్, ఒక 2-3 కంపెనీస్ వచ్చారు ఇన్సూరెన్స్ అని చెప్పి, మేమే వాటిని ఎంకరేజ్ చేయలేదు మెయిన్. సో మీ గ్రౌండ్ లెవెల్ ఎక్స్పీరియన్సెస్లో లైక్ ఇప్పుడు ఇరిగేషన్ వర్సెస్ డీజిల్ పంప్స్లో అది ఆ డిఫరెన్స్ ఏంటి సార్, ఎలా ఉంటుంది? డీజిల్ పంప్స్ ఏంటంటే మీకు 15-20,000లో వచ్చేస్తాయి. కాకపోతే డీజిల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సోలార్ ఒకవేళ మీకు అక్కడ కరెంట్ యాక్సిస్ లేకపోతే, ఎలక్ట్రిసిటీ యాక్సిస్ లేకపోతే సోలార్కి వెళ్తాం బెస్ట్ ఆప్షన్ డీజిల్ కంటే కూడా. కాకపోతే ఎలక్ట్రిసిటీ యాక్సిస్ ఉంటే ప్రజెంట్ సబ్సిడీలో యూనిట్ కాస్ట్ ఉంది కాబట్టి సోలార్ పంప్స్ కంటే ఆ ఎలక్ట్రిసిటీ వాడుకోవడమే బెటర్. ఎందుకంటే రైతులు ఎకనామికల్ దృష్ట్యా వాడుకోవడమే బెటర్. ఓకే, సో ఇప్పుడు చూస్తే మనం విలేజెస్లో చూస్తూ ఉంటాం, లేదంటే ఇంకా డెవలపింగ్ ఏరియాస్లో స్ట్రీట్ లైట్స్ కూడా సోలార్తో ఉంటుంది ఎక్కువ. సో లాంగ్ టర్మ్లో ఆ ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది మీకు తెలిసి? స్ట్రీట్ లైట్స్లో బ్యాటరీస్ ఉంటాయి కదా, బ్యాటరీస్ వారంటీ మనకి 2 to 3 years ఇస్తారు. లైట్ వారంటీ 2 to 3 years ఉంటుంది. ప్యానల్ వారంటీ 25 years ఉంటుంది కానీ బ్యాటరీ లైట్ వారంటీస్ తక్కువ ఉంటాయి. స్ట్రీట్ లైట్స్ చాలా బెస్ట్. ప్రజెంట్ గార్డెన్ లైట్స్గా గాను స్ట్రీట్ లైట్స్ మేము సప్లై చేస్తున్నాం, చాలా బెస్ట్. కాకపోతే ఆ బ్యాటరీ ఏమన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు సర్వీస్ ఇచ్చే వెండర్ దగ్గర తీసుకుంటే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే బ్యాటరీ కాస్ట్ పెద్దగా ఉండదు, ఒక 1000 రూపీస్ లోపే ఉంటుంది బ్యాటరీ కాస్ట్. లైట్ అంటూ పోతే రీప్లేస్ చేసుకోవడం, అది రీప్లేస్ చేసే క్యాపబిలిటీ ఉన్న వెండర్ దగ్గర పర్చేస్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. అలా కాకుండా ఆన్లైన్లో పర్చేస్ చేసి తర్వాత బ్యాటరీ రీప్లేస్మెంట్ కావాలంటే ఆన్లైన్లో దొరకదు. అది మెయిన్. సో ఇప్పుడు ఒక ఇండివిజువల్ హౌస్ తీసుకుంటే వాళ్ళకి ఇన్స్టలేషన్ తర్వాత సమ్ డస్ట్ అనేది ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ స్టార్ట్ అవుతుంది కదా. సో ఆ క్లీనింగ్ సెల్ఫ్గా వాళ్ళు క్లీన్ చేసుకోవడానికి మీరు ఎటువంటి సొల్యూషన్స్ని రికమెండ్ చేస్తారు? యాక్చువల్గా అయితే ఉన్నాయి. ఈ పైప్ లైన్స్ వేసేసి ప్యానల్ మొత్తం క్లీన్ చేసే సిస్టమ్ అయితే ఉంది. ఓకే, అంత ఎఫెక్టివ్ అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మనకి మంత్లీ ఒకసారి క్లీనింగ్ సరిపోతుంది. అది కూడా మోస్ట్లీ మనకి రైనీ సీజన్ అక్కర్లేదు, సమ్మర్ సీజన్ కూడా అంత రిక్వైర్మెంట్ అది కాదు. వింటర్ సీజన్ అయితేనే మనకి క్లీనింగ్ మ్యాక్సిమం అవసరం అవుతుంది. ఆ పైప్ లైన్ సిస్టమ్కి మళ్ళీ ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ చేసే కంటే ఈవినింగ్ టైం ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు ఒక ట్యాప్ పైప్ తీసేసుకొని వాటర్ పెట్టేసుకుంటే చాలా బెటర్ ఆప్షన్ దానికంటే. మళ్ళీ దానికి పైప్ లైన్ వేసుకోవటం అంటే పైప్ లైన్ ఎవరికి అవసరం అవుతుందంటే మెగావాట్లో బిగించుకొని చేయించుకుంటే వాళ్ళు ఏంటంటే ప్రతిదీ క్లీన్ చేయడానికి 1 month ఒక పర్సన్ డైలీ క్లీన్ చేస్తూ ఉంటే కానీ అది సెట్ అవ్వదు. అలాంటి వాళ్ళు పైప్ లైన్ చేయించుకుంటే చాలా బెటర్. కానీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్కి వచ్చేసరికి పైప్ లైన్ అవసరం లేదు. మంత్లీ ఒకసారి ఏదో టైంలో పైకి వెళ్ళి జస్ట్ వాటర్ పైప్తో వాటర్ పెట్టేస్తే సరిపోతుంది కదా, దానికి మళ్ళీ పైప్ లైన్ ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ అంతా. సో ఇప్పుడు ఇంపోర్టెడ్ ప్రోడక్ట్స్ ఒకవేళ మనం ఇన్స్టలేషన్ చేసినట్లయితే మీరు ఏదైనా కమర్షియల్ ప్రాజెక్ట్స్లో తీసుకుంటే ఆ డిలే ప్రాసెస్ ఏమైనా ఉంటుందా? అలాంటి ఛాలెంజెస్ ఏమైనా ఫేస్? ఏమీ ఉండదు. డిలే ఏముండదు. జనరేషన్ పరంగా కానీ వారంటీ పరంగా కానీ ఏమీ ఉండదు. ఇప్పుడు ఉన్న కంపెనీసే టాటా, అదాని, ఈ కంపెనీస్లో కూడా నాన్ DCR ప్యానల్స్ ఉన్నాయి. డిలే ఉండదు. అదే టైంలో ఇన్స్టాలేషన్ జరుగుతుంది. కాకపోతే డాక్యుమెంటేషన్లో డిలే ఉంటుంది కానీ ప్యానల్స్ పరంగా డిలే ఉండదు. వాడుతున్నాంగా ఇప్పుడు కూడా. సో ఇప్పుడు మనం ఆన్ గ్రిడ్లో చూసుకుంటే తెలంగాణలో ఏ స్టేట్ అయినా సరే, సో దాంతో జనరల్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ఒక కస్టమర్కి, అండ్ దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు?
ప్రాబ్లమ్స్ అంటే ఏమి రావు, కానీ ఇనీషియల్గా అంటే ఫస్ట్ 1 month 2 monthsలో వచ్చే మెయిన్ మాకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే, అది ప్రాబ్లం అనకూడదు, కస్టమర్ అర్థం చేసుకునే గ్యాప్ ఉంటుంది. వాళ్ళకి కొత్త, మాకు అలవాటు. మనం ఏంటంటే ఫేసు న్యూట్రల్ తీసుకెళ్ళి వాళ్ళ ఫీజులో కలుపుతాం కదా, అక్కడే ఈ సోలార్ కనెక్షన్ కూడా కలుపుతాం, ఫీజులోనే కలుపుతాం. జనరేట్ అయినట్టుగా డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్ళిపోతే పర్లేదు. పగలు ఏసీలు వాడుకున్నాం అనుకోండి, లోడ్ ఎక్కువ అయింది అనుకోండి, ఇంట్లో లోడ్ ఎక్కువ ఉంది బయట లోడ్ కంటే, ఖచ్చితంగా అది ఇంట్లోకి వెళ్తుంది, కొన్ని యూనిట్స్ ఇంట్లోకి వెళ్తాయి. అది ఆల్మోస్ట్ చాలా కస్టమర్స్ని మేము దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ప్రాబ్లం ఫేస్ చేసాము. ఇంకా కొంతమంది అప్పటికే యాక్సెప్ట్ చేయకపోతే, ఎందుకంటే పగలు ఏసీలు వాడట్లేదని చెప్తారు, అది మాకు కొంచెం ఇదిగా ఉంటుంది. అది పగలు ఏసీలు వాడకపోతే ఖచ్చితంగా ఎంతైతే జనరేట్ అయిందో ఇన్వర్టర్లో ఎంత రీడింగ్ చూపిస్తుందో ఫోన్ యాప్లో, అదే రీడింగ్ మీటర్లో కూడా చూపిస్తుంది. అదే ఒకవేళ వాళ్ళు పగలు ఏసీలు వాడితే ఖచ్చితంగా ఇన్వర్టర్లో చూపించిన రీడింగ్కి మీటర్లోకి వెళ్ళే రీడింగ్కి డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళకి అది క్లారిటీ రావాలి అంటే మార్కెట్లో ఒక 500 to 1000 రూపీస్లో మామూలుగా ఈ సబ్ మీటర్లు దొరుకుతాయి. ఆ సబ్ మీటర్కి ఫేసు న్యూట్రల్, వాళ్ళ ఇంట్లో ఫేసు న్యూట్రల్ ఇచ్చుకొని దాని నుంచి ఫేసు న్యూట్రల్ తీసుకొచ్చి ఫీజులో ఇచ్చారనుకోండి, దాని నుంచి వైర్లు తీసుకొచ్చి ఫీజులో ఇచ్చారనుకోండి, ఆ మీటర్ రీడింగ్ అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. అంటే మెయిన్ మీటర్ రీడింగ్కి ఆ మీటర్ రీడింగ్కి డిఫరెన్స్ ఎంత ఉందో, ఆ డిఫరెన్స్ ఖచ్చితంగా సోలార్కి దీనికి ఎంత వస్తుందో మ్యాచ్ అవుతుంది. అప్పుడు వాళ్ళకి క్లారిటీ వస్తుంది, ఓకే పగలు మనమే వాడుకుంటున్నాం సోలార్, ఆ క్లారిటీ వస్తుంది. అది మరీ హెవీగా ప్రెజర్ పెట్టి మమ్మల్ని నమ్మకం కస్టమర్స్కి వాళ్ళతో చేయించాల్సి వచ్చింది. బట్ మోస్ట్లీ 1 monthలో కుదరనప్పుడు 2-3 months చూసినాక, ఓకే నేను ఇంత ఏసీ వాడినా కానీ నాకు ఇంత బిల్లే వస్తుంది అంటే పగలు ఇంట్లోకి వస్తుంది అని అర్థం చేసుకునే కస్టమర్స్ ఎక్కువ. ఓకే. సో మిమ్మల్ని అడిగితే లైక్ మీకు సోలార్ ఇండస్ట్రీలో సర్టెన్ ఎక్స్పీరియన్స్ ఉంది, అది దానివల్ల యూసేజ్ ఎంత ఉంటుంది అనే ఐడియా మీకు ఉంటుంది కదా. సో దాన్ని బట్టి ఇలా అడిగితే లైక్ ఎవరికైతే అవేర్నెస్ రాకుండా ఉంటుందో, ఇప్పుడు కొత్తగా ఒక హౌస్ కట్టుకుంటాం, మేము చాలా లైక్ సేవ్ చేసుకోవాలనుకుంటున్నాం కరెంట్ బిల్ పరంగా కానీ, సో ఇలా సేవ్ చేసుకోవాలనుకుంటున్నాం, దానికి ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయా, ఎలాంటి సోలార్ సిస్టమ్స్ పెట్టుకుంటే మనం ఎన్ని విధాలుగా సేవ్ చేసుకోవచ్చు అనే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మెయిన్ వాళ్ళకి కరెంట్ బిల్ అబౌవ్ 1000 రూపీస్ ఉన్నవాళ్ళు సోలార్కి వచ్చారంటే ఖచ్చితంగా సేవ్ చేసుకుంటారు. పర్లేదు, అబౌవ్ అట్లీస్ట్ 800-1000 రూపీస్ ఉంటే అట్లీస్ట్ సేవ్ అవుతారు. మరి 500 ఆర్ అరౌండ్ 500 ఉన్నప్పుడు సోలార్ ఇన్స్టాలేషన్ చేయించుకుంటే ఇన్వెస్ట్మెంట్ పెరిగిపోతుంది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లాంగ్ రన్ పడుతుంది. ఒకవేళ వాళ్ళు సోలార్ ఇన్స్టాల్ చేయించుకోవాలి, సోలార్ కోసం వెళ్ళాలి, కరెంట్ బిల్ సేవ్ చేసుకోవాలనుకున్నప్పుడు అబౌవ్ 1000 రూపీస్ బిల్ వచ్చే వాళ్ళు అయితే ఖచ్చితంగా సోలార్ ఇన్స్టాలేషన్ చేయించుకోమని చెప్తాను. 3 kilowatt ఆన్ గ్రిడ్ ప్రాజెక్ట్ చేయించుకోమని చెప్తాను. అరౌండ్ 3000 అబౌవ్ 1000 రూపీస్ వచ్చే వాళ్ళు అయితే 3 kilowattకి వెళ్ళొచ్చు, అంతకుమించి ఉన్న వాళ్ళు 5 kilowatt అలా వెళ్ళొచ్చు. బట్ బిలో 500 ఆర్ అరౌండ్ 500 వచ్చే వాళ్ళకి సోలార్ బిగించుకున్న తర్వాత కూడా అదే బిల్ వస్తుంది. కాబట్టి మేము ఖచ్చితంగా ముందే చెప్పేస్తాం, దానిలో ప్రాబ్లం లేదు. ఎందుకంటే 500 ఆర్ బిలో వస్తున్నప్పుడు మీరు సోలార్ పెట్టించుకుంటే మీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ టైం పడుతుంది, దాని గురించి మీరు ఆలోచించుకోండి. లేదు మీరు ఇన్స్టాలేషన్ చేయించుకుంటామంటే మేము చేస్తాం, ప్రాబ్లం లేదు. కాకపోతే మీ రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ గురించి మీరు ఆలోచించండి. మీకు 500 బిల్ వస్తున్నప్పుడు ఈఎంఐ 1353 రూపాయలు 10 సంవత్సరాల పాటు కట్టాలి, అది మీకు బర్డెన్ అవుతుంది. ఒకవేళ మీకు కరెంట్ బిల్లు తర్వాత పెరుగుతుంది అని మీరు ఉద్దేశంలో ఉంటే మీరు బిగించుకునే ప్రాబ్లం లేదు. ఏదైనా ఎలక్ట్రిక్ వెహికల్, ఎలక్ట్రిక్ ఆటో తీసుకుంటాను అనుకున్నప్పుడు ఆటో నడుపుకునే వాళ్ళు ఆటో తీసుకుని, అది ఒకటి చేసాం, ఒక కేసు జరిగింది. వాళ్ళకి కరెంట్ బిల్ 500 వస్తుంది, ఆయన ఎలక్ట్రిక్ ఆటో తీసుకొని వాడుకుంటున్నారు చీరాల్లో. ఓకే ఓకే అలా ఉన్నప్పుడు ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. అలా కాకుండా బిలో 500 వస్తుంది నాకు సోలార్ కావాలి అన్నప్పుడు వద్దు, దానికి వెళ్ళొద్దు. యూజ్ లేదు అంతే, యూజ్ లేదని కాదు, యూజ్ ఉంటుంది ఫ్యూచర్లో, కానీ ప్రజెంట్ వాళ్ళ బర్డెన్ అయిపోతుంది, అది కూడా ఆలోచించుకోవాలి. నాకు బర్డెన్ లేదు, కరెంట్ బిల్ నేను మాకు విలేజ్ కాబట్టి వాడట్లేదు, నాకు ఇప్పుడు అమౌంట్ ఇష్యూ లేదు, నేను సోలార్ వాడాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు డెఫినెట్గా ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు బయట మార్కెట్లో చూసుకుంటే చాలా కంపెనీస్ వస్తున్నాయి కదా, ఈ చీపర్ సోలార్ సిస్టమ్స్ అన్నీ పెట్టేసి లైక్ అలాంటి ప్రామిసెస్ చేసి, అలాంటి ఫేక్ ప్రామిసెస్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఒక కస్టమర్ అలాంటి ఫేస్ చేసి కూడా మీ దగ్గరికి వస్తారు, కానీ ఆ ట్రస్ట్ అనేది మీ దగ్గర మీరు ఎలా బిల్డ్ చేసుకుంటారు కస్టమర్కి? అంటే ఇప్పుడు మార్కెట్లో ఎలా ఉన్నారంటే, సబ్సిడీలు వచ్చిన తర్వాత ఓకే ఇక్కడ బిజినెస్ ఆపర్చునిటీ ఉంది అని చెప్పి చాలామంది వచ్చేసారు. అదే చాలామంది ఫస్ట్లో వెండర్స్ అంటే ఏపీలో మహా ఉంటే ఒక 10-15 మెంబర్స్ ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. ఇది సబ్సిడీలు రాకముందు వెండర్స్ అంటే 10-15 మెంబర్స్ ఉన్నారు. ఇవాళ ఆల్మోస్ట్ 645 నేను లేటెస్ట్గా చూసిన కౌంట్, ఇంకా పెరిగింది, ఖచ్చితంగా తగ్గింది. నేను చూసి 1 month అవుతుంది, 645 అన్నట్టున్నారు. ఇంకా పెరిగింది తప్ప తగ్గింది ఏమీ లేదు, కౌంట్ పెరుగుతూనే ఉంది. మోస్ట్లీ వాళ్ళ ఇన్స్టాలేషన్స్ చూసుకుంటే చాలా తక్కువే ఉంటాయి, లీస్ట్ ఉంటాయి. ఒక 2-3 ఇన్స్టాలేషన్స్, 0 ఇన్స్టాలేషన్స్తోనే ఆల్మోస్ట్ 100 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళని
ఉంటారా ఉండరా ఫ్యూచర్లో ఆ ఫీల్డ్ కంటిన్యూ అవుతుందా లేదా అంటే చెప్పలేము. వాళ్ళకి ఒకవేళ ఇక్కడ బిజినెస్ బాగుంది, వాళ్ళకి ఫీల్డ్ నచ్చింది, ఇంట్రెస్ట్ ఉంది అంటే ఉండొచ్చు వాళ్ళు. కాకపోతే ఎప్పటి నుంచో ఫీల్డ్లో ఉన్న వాళ్ళతో ఇన్స్టాలేషన్ చేయించుకోమని మెయిన్ ఇదొకటి నేను ఎవరిని అడిగినా సజెషన్ ఇస్తాను ముందు. మాతోనే కాదు, మా దగ్గర ఇన్స్టాలేషన్ చేయించుకుని నేను ఎప్పుడు చెప్పను. మా దగ్గర కొటేషన్ తీసుకోండి. మీ రిక్వైర్మెంట్ని బట్టి, మీ స్ట్రక్చర్ హైట్ని బట్టి, మీ హౌస్ రిక్వైర్మెంట్ని బట్టి మా దగ్గర కొటేషన్ తీసుకోండి. అదే రిక్వైర్మెంట్స్తో వేరే వెండర్స్ దగ్గర కూడా కొటేషన్ తీసుకోండి. ఆ వెండర్స్ ఎవరి దగ్గర తీసుకుంటారు అంటే మార్కెట్లో అట్లీస్ట్ 5 years నుంచి, అట్లీస్ట్ 3 years నుంచి ఉన్న వాళ్ళని చూసి తీసుకోండి. మరి సబ్సిడీలు వచ్చినాక ఒక 2 years బ్యాక్, 1 year బ్యాక్, 6 months బ్యాక్ వచ్చిన వెండర్స్ దగ్గరికి వెళ్ళొద్దు. అట్లీస్ట్ 3-4 years ఉన్నవాళ్ళు, ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, అంతకుముందు మీకు బిగించిన వాళ్ళు మీ ఊర్లో ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళని చూసి వాళ్ళ దగ్గర కొటేషన్ తీసుకొని బెస్ట్ కొటేషన్ ఎవరి దగ్గర నుంచి వస్తుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు నో ప్రాబ్లం. ఖచ్చితంగా మాదే బెస్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాకపోతే మీరు కొటేషన్ తీసుకొని చూడండి. ఆ వెండర్స్ అంటే తక్కువ రేటుకి చేసే వెండర్స్ ఉంటారు. ఐ మీన్ రేట్ తక్కువ అంటే క్వాలిటీ కూడా తగ్గుతుంది. ఏ ప్యానల్స్ వాడుతున్నారు? ఖచ్చితంగా బెస్ట్ క్వాలిటీ ప్యానల్స్ అయితే మా ప్రైస్కి కూడా వాళ్ళు ఇవ్వలేరు. ఖచ్చితంగా అదాని, టాటా ఇవ్వాలి అనుకుంటే మేము ఇచ్చే ప్రైస్కి కూడా వాళ్ళు ఇవ్వలేరు. వాళ్ళు వేరే ప్యానల్స్ వాడతారు. అది ఏ ప్యానల్స్ వాడుతున్నారు, ఏ కంపెనీ, ఆ బ్రాండ్ ఏంటి, ఎక్కడ ఉంది, అసలు ఈ వెండర్ ఎవడు, అది స్టడీ చేసుకుని అసలు బ్యాక్గ్రౌండ్ స్టడీ చేసుకొని దాన్ని బట్టి ఇన్స్టాలేషన్కి వెళ్ళాలి. అంతేగాని కొత్తగా వచ్చారు మా ఊరు, మా ఇంటి పక్కన అంటే దానికి అలా వద్దు. మీ ఇంటి పక్కన అయితే నిన్న వేరే బిజినెస్ చేస్తాడు, సోలార్ వస్తే సోలార్ బిజినెస్ వస్తాడు, రేపు ఇంకో బిజినెస్ వస్తే ఇంకో బిజినెస్కి వెళ్తారు. అలాంటి వాళ్ళు కాకుండా ఫస్ట్ నుంచి సోలార్లో ఉన్న వాళ్ళని చూస్ చేసుకొని చేసుకుంటే బెటర్. ఓకే. సో ఇప్పుడు సోలార్ కంపెనీ పెట్టుకోవాలి అంటే కనుక తీసుకోవాల్సిన బేసిక్ పర్మిషన్స్ ఏంటి? స్టార్టింగ్ బడ్జెట్ అనేది ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది? స్టార్టింగ్ బడ్జెట్ వచ్చేసరికి 2.5 lakh బ్యాంక్ గ్యారంటీ కావాలి వాళ్ళకి. అది మెయిన్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఐ మీన్ కంపల్సరీ మ్యాండేటరీ ఇన్వెస్ట్మెంట్. ఆ ప్రాసెసింగ్ ఒక 50-1 lakh లోపు అవుతుంది ఆ సిచ్యువేషన్ బట్టి. ఇప్పుడు ఆన్లైన్ అయినా కానీ పేపర్ వర్క్ జరగాల్సిందే. అది ఒక 50,000 లోపు అవుతుంది. కంప్లీట్గా ఒక 3 lakhs వెండర్ రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. 3 lakhs లోపే అవుతుంది. అదైతే క్రాస్ అవ్వదు. 250 బ్యాంక్ గ్యారంటీ ప్లస్ ఇది. తర్వాత మెటీరియల్ పర్చేస్. ఇక్కడే మెయిన్ మన కన్జ్యూమర్స్ అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు పేమెంట్ చేసిన తర్వాత లేదా బ్యాంక్ నుంచి పేమెంట్ రిలీజ్ అయిన తర్వాత ఎన్ని డేస్కి వెండర్ ఇన్స్టాలేషన్ చేస్తున్నాడు అంటే, మనకి గవర్నమెంట్ నుంచి 25 days ఉంది. 6 months చేసేవాళ్ళు ఉన్నారు. 6 months వాళ్ళకి ఇన్స్టాలేషన్ జరగకుండా ఒక కన్జ్యూమర్ దగ్గర 50,000 తీసుకొని ఆ కన్జ్యూమర్ ఏం చేయాలో తెలియక వాళ్ళని అడగడం తప్ప ఇంకేం చేయగలరు. కన్జ్యూమర్ అయినా కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తారు, లేదా ఆ వెండర్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ఏం చెప్తారు, ఇలా ఉంది, మెటీరియల్ ఉంది, మెటీరియల్ వస్తుంది. వాళ్ళు ఏంటంటే వేల అమౌంట్ తీసుకొని బిజినెస్ చేస్తారు. అంటే ఇప్పుడు వెండర్స్ ఎలా అయిపోయారంటే, ఇందా మీరు అన్నారు ఏ వెండర్ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ పాయింట్ గురించి. వెండర్స్ ఎలా అయిపోయారంటే, వాళ్ళ దగ్గర ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఆ 2.5 lakh కూడా లోన్ తీసుకొని బ్యాంక్ గ్యారంటీ అనేది ఏంటంటే సివిల్ని బట్టి డిపాజిట్ చేయకుండా కూడా బ్యాంక్ గ్యారంటీ లోన్ తీసుకొని ఇచ్చేస్తుంది. కాకపోతే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ వేస్తారు, లోన్ తీసుకొని కూడా వస్తాం. అలా తీసుకొని కన్జ్యూమర్ అమౌంట్తో బిజినెస్ చేద్దామని ఫీల్డ్లోకి వస్తే అది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. కొత్త వెండర్స్ ఎవరైనా రావాలనుకుంటే అలా వద్దు. ఇన్వెస్ట్మెంట్ మినిమం ఎలా ఉండాలంటే ఒక 2.5 lakh ఖచ్చితంగా డిపాజిట్ పెట్టుకోండి. మెటీరియల్ కోసం ఒక 6 to 7 lakhs ఖచ్చితంగా ఉండాలి. అది కూడా లేకుండా కన్జ్యూమర్ దగ్గర అమౌంట్ తీసుకొని ఇన్స్టాలేషన్ చేయాలి అని వస్తే కనుక అది చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు అమౌంట్ మొత్తం ఇవ్వరు. ఒక 4-5 యూనిట్లు చూసుకొని ఒక యూనిట్కి పేమెంట్ చేసుకొని ఆ యూనిట్ తీసుకొచ్చి బిగించాలంటే మీకు కాస్ట్ ఎఫిషియెంట్ కాదు. ఒక్కొక్క యూనిట్ తీసుకుంటే కాస్ట్ ఎఫిషియెంట్ కాదు వెండర్స్కి కూడా. అలా చేస్తే కన్జ్యూమర్ ఇబ్బంది పడతారు. అది మెయిన్. ఎందుకంటే 1 dayలో ఇన్స్టాల్ చేయగలుగుతున్నాం. మా కంపెనీ ఈరోజు ఆర్డర్ అప్రూవ్ అయిన తర్వాత 1 dayలో ఇన్స్టాలేషన్ చేస్తుంది అంటే ఈ రోజు కూడా మా గోడౌన్లో ఒక 150 units రెడీగా ఉంది. స్టాక్ ఉంటుంది. కొత్త వెండర్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ లేకపోవడం వల్ల, ఇన్వెస్ట్మెంట్ ఉంటేనేమో ఆ వెండర్ ఇంకొకలాగా డీల్ చేస్తారు, లేకపోతే ఇంకొకలాగా డీల్ చేస్తారు. అది కన్జ్యూమర్ మీద బర్డెన్ పడుతుంది. ఇన్వెస్ట్మెంట్ ఎంత కావాలి అన్న పాయింట్ ఏంటంటే కన్జ్యూమర్ని మనం ఎంత ఇబ్బంది పెట్టాలి అన్న పాయింట్ మెయిన్. ఇన్వెస్ట్మెంట్ అంటే బ్యాకప్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు మెటీరియల్ పర్చేస్ చేయాలి అనుకున్నప్పుడు ఒక 4 sets మెటీరియల్ పర్చేస్ చేయాలంటే మినిమం 6 to 7 lakhs చేతిలో ఉండాలి. అది కూడా లేకుండా ఎవరు లోన్కి అయితే ఎవరు అంటే ఆల్రెడీ మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఏమైనా రావచ్చు లోన్ మీద, అంటే వాళ్ళు మన మీద ఉన్న ట్రస్ట్తో ఒక 2 days అవుతారేమో. అలా కొత్తగా వచ్చిన వాళ్ళకి రాదుగా. ఖచ్చితంగా వాళ్ళ చేతిలో అమౌంట్ ఉండాలి, లేదా కస్టమర్ దగ్గర అమౌంట్ తీసుకోవాలి. కస్టమర్ ఫుల్ పేమెంట్ చేయరు, 50,000 లేదా బ్యాంక్ లోన్ అయితే 1,20,000 చేస్తారు. మిగతా అమౌంట్ వీళ్ళ దగ్గర ఉండవు. మళ్ళీ 2-2 లోన్స్ తీసుకొని ఆ అమౌంట్ తీసుకొని ఒక సెట్ తీసుకొచ్చి అలా బిగించుకోవాలంటే వెండర్ కన్జ్యూమర్ ఇబ్బంది పడతాడు. వాళ్ళు మార్కెట్ చేసుకోవడం కూడా డిలే అవుతుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ సోలార్లోకి రావాలనుకున్నప్పుడు అట్లీస్ట్ ఒక 8 to 9 lakhs చేతిలో ఉండి వస్తే బెటర్. ఇప్పుడు ఏదన్నా మనం కొత్త వెహికల్ తీసుకున్నా, లేదంటే ఒక కొత్త ఏదైనా లైక్ కొత్త ప్రోడక్ట్ తీసుకుంటే దానికి సర్టెన్ మంత్స్ అనేది మెయింటెనెన్స్ ఫ్రీగా చేస్తాం అనే పాలసీ ఉంటుంది కదా. సో అట్లా సోలార్లో ఏమన్నా ఉందా? యాన్యువల్ మెయింటెనెన్స్ సపరేట్ పే చేసుకోవాల్సి ఉంటుంది.
యాన్యువల్ మెయింటెనెన్స్ అంటే ఎంతవరకు చేస్తామంటే సర్వీస్ ప్రాబ్లమ్స్ వస్తే ఫస్ట్ 10 years మేమే చూసుకుంటాం, కంప్లీట్గా చూసుకుంటాం. అది కాకుండా క్లీనింగ్ కూడా మేము చేయాలంటే దానికి సపరేట్ పేమెంట్ ఉంటుంది. యాన్యువల్ మెయింటెనెన్స్ ఉంటుంది, లేదా సింగిల్ క్లీనింగ్ మెయింటెనెన్స్ సపరేట్ ఉంటుంది. ఆ క్లీనింగ్ నాకు తెలిసి ఈ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్లో అవసరం లేదు. కమర్షియల్ ప్రాజెక్ట్స్లో ఏంటంటే యాన్యువల్ మెయింటెనెన్స్ సపరేట్ ఛార్జ్ చేస్తారు. రెసిడెన్షియల్ ప్రాజెక్ట్లో సపరేట్గా యాన్యువల్ మెయింటెనెన్స్ అంటే ఎంతవరకు ఉంటుందంటే ఏదన్నా ప్రాబ్లం వస్తే సార్ట్అవుట్ చేయడం వరకు యాన్యువల్ మెయింటెనెన్స్ కిందకి వస్తుంది. అంటే కాల్ చేసినప్పుడు ప్రాపర్ రెస్పాన్స్ మెయిన్. నెక్స్ట్ ఏదన్నా ప్రాబ్లం ఉంటే వెంటనే సర్వీస్ చేసి పెడతాం, లేదా ఇన్వర్టర్ ప్రాబ్లం ఉంటే రీప్లేస్ చేసేయటం, లేదు ఇంట్లో వాళ్ళకి ఏదన్నా అర్థం కాకపోతే అప్డేట్ ఇవ్వటం, అంతవరకు మెయింటెనెన్స్ అంతవరకు ఉంటుంది. ఎందుకంటే సోలార్లో ప్రాబ్లమ్స్ ఏమి రావు, ఖచ్చితంగా ఫస్ట్ 10 years 100% రావు. కాకపోతే వాళ్ళకి అర్థం కాక ఏమన్నా తెలుసుకోవాల్సినవి ఉంటే వాటికి అప్డేట్ ఇవ్వటం, ఏదన్నా కొంచెం వైరింగ్ విషయంలో కానీ ఇన్వర్టర్ తీసి పైన పెట్టాలన్నా, అంటే కొంతమంది ఉంటారు ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మేము పైన ఫ్లోర్ వేసుకుంటాం, అది జరిగింది, ఇన్వర్టర్ ఒకసారి పై ఫ్లోర్కి మార్చింది అంటారు, అటువంటివి జరుగుతాయి. అలాంటి వాటికి యాన్యువల్ మెయింటెనెన్స్ అంటే అవి సపరేట్గా ఛార్జ్ చేస్తాం ఖచ్చితంగా. ఒకసారి ఇన్స్టాలేషన్ జరిగిన తర్వాత మీ పర్మిషన్తో ఒకసారి ఇన్స్టాలేషన్ చేస్తాం, తర్వాత మళ్ళీ పైకి మార్చాలి పక్కకు మార్చాలన్నప్పుడు ఖచ్చితంగా దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ చేస్తాం. అంతేగాని యాన్యువల్ మెయింటెనెన్స్ ఎక్కడి వరకు అంటే మేము మా ఇన్స్టాలేషన్లో ఏమన్నా మిస్టేక్ ఉంటే ఖచ్చితంగా దాన్ని సపోర్ట్ చేస్తాం. అండ్ ఇప్పుడు అందరికీ తెలిసిందే, లైక్ అందరు ఫేస్ చేసాం, కరోనా వచ్చింది రీసెంట్ టైమ్స్లో. ఆ పాండమిక్ టైంలో సోలార్ లైక్ ఈ ఇండస్ట్రీలో మీరు ఎలా ఉన్నారు ఆ టైమ్ ఆఫ్ పీరియడ్లో? ఆ టైంలో ఖచ్చితంగా బిజినెస్ లేదు. పాండమిక్ టైంలో చాలా బిజినెస్లు ఎఫెక్ట్ అయినాయి, సోలార్ కూడా ఒకటి. ఓకే, ప్రాజెక్ట్స్ హోల్డ్ అయినాయి, కాకపోతే కన్సూమర్స్ మమ్మల్ని అర్థం చేసుకున్నారు. ఇన్వెస్ట్మెంట్ పెట్టి కూడా ఆగిన కన్సూమర్స్ ఉన్నారు, వాళ్ళకి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి. ఓకే, ఖచ్చితంగా ప్రాజెక్ట్స్ హోల్డ్ అయ్యి బిజినెస్ కంప్లీట్గా 1 year లేదు. ఆ తర్వాత మార్కెట్ చేయడం కూడా తగ్గింది. మళ్ళీ తర్వాత నాకు తెలిసి పాండమిక్ తర్వాత బెస్ట్ పికప్ ఎక్కడ అంటే సబ్సిడీ స్కీమ్. ఎందుకంటే పాండమిక్ తర్వాత మాకు అంత హెవీ పికప్ ఏమి రాలేదు, పెద్ద ప్రాజెక్ట్స్ లేవు, అన్నీ 50 kilowatt 60 kilowatt లోపే ఉన్నాయి. హెవీ పికప్ ఏమి రాలేదు. అంటే పెద్ద ప్రాజెక్ట్ వస్తే మంచి పికప్ వచ్చినట్టు, అదేమి రాలేదు, అన్నీ తక్కువలోనే ఉన్నాయి. హెవీ పికప్ అంటే తర్వాత ఈ కౌంట్ ఎక్కువ అయిపోయాయి, ప్రాజెక్ట్ కౌంట్ ఎక్కువ అయిపోయింది, కన్సూమర్స్ ఎక్కువ రావటం, ఈ సబ్సిడీ స్కీమ్ వచ్చినాకే హెవీ పికప్. సో ఈ బైఫేషియల్ ప్యానల్స్ అనేవి ఉన్నాయి కదా, సో అది ఇండియాలో ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? వర్కౌట్ అవుతున్నాయిగా. మనం ఇప్పుడు కంప్లీట్గా ఈరోజు అసలు మోనోఫేషియల్ ప్యానల్ అంటే అవి ఎందుకు తెస్తున్నావు అని అడిగే స్టేజ్ కస్టమర్ కూడా వెళ్ళిపోయారు. ఓకే, అందరికీ తెలిసిపోయింది బైఫేషియల్. ఈరోజు ప్రతి ఒక్క వెండరు బైఫేషియల్ వాడాలి, తప్పదు. ఎందుకంటే మార్కెట్లో ఖచ్చితంగా బైఫేషియల్ గురించి అందరికీ తెలిసింది, 2 side జనరేషన్ వస్తుంది, సమ్మర్ సీజన్లో దీనివల్ల మంచి బెనిఫిట్ ఉంటుందని అందరికీ తెలిసింది. మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఎక్కువ అవుతున్నాయి, బైఫేషియలే అవుతున్నాయి, మోనోఫేషియల్ చాలా తక్కువ, చాలా తగ్గిపోయింది కంప్లీట్గా. ఇప్పుడు కంప్లీట్గా అందరూ బైఫేషియల్కి వచ్చేసారు. ఇప్పుడు మనం కూడా వింటున్నాం, ఏఐ కూడా వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసుకుంటే. సో కస్టమర్ ఎక్స్పీరియన్సెస్లో ఇప్పుడు ఎలా ఉంటుంది సార్? సోలార్లోకి ఏఐ ఇంకా రాలేదు బ్రదర్, అంత అప్డేట్ సోలార్ అంటే కస్టమర్ ఎక్స్పీరియన్స్లో లైక్ ఎలా ఇప్పుడు సోలార్ని మానిటర్ చేసే విధానం ఉంటుంది కదా. ఇప్పుడు నేను పెట్టుకున్నాను అనుకోండి సోలార్, నేను ఒకలాగా మానిటర్ చేస్తాను, మాన్యువల్గా ఒకలాగా ఉంటుంది, ఏఐ ద్వారా ఒకలాగా ఉంటుంది. అలాగే ఏమన్నా సోలార్లో టెక్నాలజీ పరంగా చూసుకుంటే మొబైల్ యాప్లో ఎంత జనరేట్ అయిందో చూసుకోవడానికి ఉంది, కానీ దాన్ని సపరేట్గా ఏఐతో ఎక్కడా లింక్ చేయలేదు. కాకపోతే వాళ్ళు ఏదన్నా చెక్ చేసుకోవాలనుకుంటే అది స్క్రీన్ షాట్ తీసి ChatGPTకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఎంత ఎట్లా ఉంది, ఇంటి జనరేషన్ ఎలా ఉందో అంతవరకు. బట్ ఏఐని అయితే ఇంక్లూడ్ చేయలేదు ఆ యాప్స్లో, ప్రజెంట్ సోలార్లో అంత ఇదిగా రాలేదు. ఈవీ ఛార్జింగ్స్ ప్లస్ సోలార్ కాంబో అలాంటి ప్రాజెక్ట్స్ ఏమన్నా మీ ఎక్స్పీరియన్సెస్లో చేశారా? లైక్ మీ ఎక్స్పీరియన్స్లో? లేదండి, అంటే చేయాలన్న నేను పర్సనల్గా చేసుకోవాలన్న ఆలోచన అయితే ఉంది, కానీ కాకపోతే మన ఏపీలో అయితే ఈవీ ఛార్జింగ్ సోలార్తో ఎక్కడా లేదు ప్రజెంట్. అంటే సపరేట్గా టాటా వాళ్ళు, రిలయన్స్ వాళ్ళు కంబైండ్ అయ్యి ముంబై, పూణే అటు సైడ్ ఇన్స్టాలేషన్స్ చేస్తున్నారు. మన ఏపీలో అంత విగరస్గా గ్రోత్ లేదు. ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి కానీ అవి సోలార్తో పవర్ అవ్వట్లేదు. కానీ చేస్తే బెటర్గా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ కూడా త్వరగానే రిటర్న్ అవుతుంది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా త్వరగా ఉంటుంది. సో దీనివల్ల ఒక కొత్త ఎకో సిస్టమ్ అయినా మనం బిల్డ్ చేయగలుగుతామా? ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్కి సోలార్ పెట్టుకుంటే కొత్త ఎకో సిస్టమ్ అంటే ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది, కోల్ వల్ల కాకుండా సోలార్ వల్ల ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ వాడటానికి ఒక మంచి పాయింట్ ఉంటుంది. ఎందుకంటే ఫన్ ఆఫ్ డ్రైవింగ్ని మనం త్యాగం చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్కి వెళ్తున్నాం, గ్రీన్ ఎనర్జీ అని చెప్పి బడ్జెట్ దాని గురించి ఆలోచించి వెళ్తున్నాం. అలాంటప్పుడు మనం మళ్ళీ ఆ ఎనర్జీని కోల్ ద్వారా తీసుకుంటే యూజే ఉంది అంత, మళ్ళీ బయట కూడా అదే పేమెంట్ చేసుకుంటూ అదే కోల్ ద్వారా తీసుకుంటే యూజ్ ఉండదు. అదే సోలార్ ద్వారా వెళ్తే అట్లీస్ట్ గ్రీన్ ఎనర్జీ వాడుతున్నాం అన్న పాయింట్ ఉంటుంది. మన కంపెనీలో చూసుకుంటే ఎంప్లాయీస్కి ఇచ్చే ట్రైనింగ్ ఎలా ఉంటుంది? ఒక ఇన్స్టలేషన్ చేసే ముందు ఒక ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది కదా, అది మీ ఫ్రేమ్వర్క్ ఎలా ఉంటుంది అంత?
మా దగ్గర ఇంతకు ముందు నుంచి ఆల్రెడీ 2 టీమ్స్ ఉన్నారు. వాళ్ళు ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్గా ఇక్కడే ఉన్నారు. ఒక టీం అయితే ఆల్మోస్ట్ 16 ఇయర్స్గా నాన్నగారి దగ్గరే వర్క్ చేస్తున్నారు. వాళ్ళ నుంచి వీళ్ళకి ట్రైనింగ్ అంటే వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ ఒక 1 మంత్ పాటు కొత్తగా వచ్చేవాళ్ళు వర్క్ చేస్తారు. వర్క్ అంటే వాళ్ళ దగ్గర వర్క్ నేర్చుకొని వాళ్ళకి కొత్తగా ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళ గైడెన్స్లో వీళ్ళు ఉంటారు. నాన్నగారు కూడా అదే సైట్కి వెళ్తారు కొత్త వాళ్ళు చేసేటప్పుడు. అక్కడే పర్సనల్గా ఆఫీస్లో ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే ఓకే ఇలా కనెక్షన్ ఎలా అని చూపిస్తారు. బట్ ఆన్ సైట్ చేస్తేనే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆన్ సైట్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే వీళ్ళ గైడెన్స్లో వాళ్ళు ఇన్స్టాలేషన్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు ఎలా ఇన్స్టాల్ చేసినా వీళ్ళు చూస్తూ ఉంటారు. అది మెయిన్ ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే ఏ పాయింట్ వాళ్ళు ఆన్ సైట్ తీసుకెళ్తారు. ఆన్ సైట్ ఒక 2-3 సైట్లు దగ్గరుండి చూపిస్తే నెక్స్ట్ వాళ్ళు ఓన్గా ఇన్స్టాలేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కమర్షియల్ కింద చూసుకుంటే మనకి ఇప్పుడు షాపింగ్ మాల్స్ అక్కడ ఎక్కువ లైక్ ఎలక్ట్రిసిటీ ఎక్కువ యూసేజ్ చేసే ప్లేసెస్ ఉంటాయి కదా. సో అక్కడ మీరు ఏమైనా చేశారు ప్రాజెక్ట్ అలాంటి ప్లేసెస్లో? ఇప్పుడు షాపింగ్ మాల్స్ కానీ లేదంటే పబ్లిక్ ఏరియాస్ లైక్ కాంప్లెక్సెస్ ఉంటాయి అలాంటి ఏరియాస్లో ఏమన్నా? లేదండి, పబ్లిక్ మాల్స్ వాటికి చేయలేదు. ఒకవేళ చేయాలంటే అది ఎంత లార్జ్ అమౌంట్ దాంతో పెట్టాల్సి వస్తుంది లైక్ ఒక కస్టమర్? షాపింగ్ మాల్స్ ఏంటంటే వాళ్ళు వాడే పవర్ బిల్కి అక్కడ ప్లేస్ ఉంది. ఓకే. వాళ్ళ రూఫ్ టాప్ మీద అంత ప్లేస్ ఉండదు. వాళ్ళు ఒక మంత్లీ ఒక 10 lakhs to 16 lakhs పవర్ బిల్ కట్టే వాళ్ళకి రూఫ్ పైన అంత ప్లేస్ కూడా ఉండదు. ఎందుకంటే 4-5 ఫ్లోర్లు కట్టేస్తున్నారు. అది మొత్తం పవర్ వాడుతున్నారు. పైన మాత్రం రూఫ్ పైన ఒకటే ఫ్లోర్ ఉంటుంది. దాని మీద అంత సోలార్ వాడుకోలేదు. అంత జనరేట్ చేసే సోలార్ మనం అక్కడ ఇన్స్టాల్ చేయలేము ఆ ప్లేస్లో. కాబట్టి అంతవరకు వీళ్ళని అంతవరకు ఇన్స్టాలేషన్ చేయించుకుంటున్నారు. డీమార్ట్ వాళ్ళే మెయిన్ వాడుతున్నారు. ఇంకా వేరే చిన్న షాపింగ్ మాల్స్ వాళ్ళు వాడి జోలికి వెళ్ళలేదు. కానీ డీమార్ట్ వాళ్ళు ఏంటి ఎంత వీలు ఉంటుందో అంతవరకు వాడుకుంటున్నారు. కాకపోతే కంప్లీట్గా వాళ్ళ ఎనర్జీ ఛార్జెస్ అయితే 0 అవ్వవు. కాకపోతే ఎంతో కొంత మినిమైజ్ చేసుకోగలుగుతున్నారు. మెయిన్ ప్లేస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి సోలార్లో. ఏది కమర్షియల్ ప్రాజెక్ట్స్కి వెళ్ళేటప్పుడు ప్లేస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు అది ఆ సైజ్ లైక్ ఆ ప్లేస్ ప్రాబ్లమ్స్ అని చెప్పారు కదా, లైక్ ఇంకా రాను మనం ఏమైనా చూడొచ్చా? ఇప్పుడు మన ఒక హార్డ్ డిస్క్ ఒకప్పుడు చూసుకుంటే 1 TB అంటే ఇంత పెద్దగా ఉండేది, ఇప్పుడైతే ఇంత చిన్నదే వచ్చేది. అలాగే సోలార్లో ఏమన్నా వస్తాయా? సోలార్లో వస్తున్నాయి. ప్రజెంట్ ఒకే ప్యానల్ వాటేజ్ పెంచుకుంటూ ప్యానల్ సైజ్ని ఎక్కువ పెంచకుండా వస్తున్నాయి కొత్త ప్యానల్స్. కాకపోతే ఒక 20 years తర్వాత నాకు తెలిసి సోలార్ కంటే విండ్ ఎనర్జీకి వెళ్ళిపోతారు. ఆర్కిమెటిస్ ప్రిన్సిపల్ వాడుకొని విండ్ ఎనర్జీకి వెళ్ళిపోతే ప్లేస్ కన్జంప్షన్ తగ్గుతుంది. ఆర్కిమెటిస్ ప్రిన్సిపల్ అంటే మీరు గూగుల్ చేస్తే తెలుస్తుంది. ఆర్కిమెటిస్ విండ్ మిల్ అని కోన్ షేప్లో ఉంటుంది. అదేంటంటే డే అండ్ నైట్ వర్క్ అవుతుంది. ప్లేస్ ప్రాబ్లం ఉన్నప్పుడు కొంచెం కాస్ట్ అయినా కానీ ఆర్కిమెటిస్ ప్రిన్సిపల్తో చేసిన విండ్ మిల్ ఇన్స్టాలేషన్ చేయించుకుంటే వాళ్ళకి ఈ ముందు పవర్ బిల్ 0 అవడానికి ఉపయోగపడుతుంది. దీనికి సోలార్ కంటే అది బెస్ట్ అంటారా? సోలార్ కంటే బెస్ట్ ప్రజెంట్ అయితే అది బెస్ట్ కాదు. ఎందుకంటే కాస్ట్ దృష్ట్యా కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది ఆర్కిమెటిస్ ప్రిన్సిపల్తో చేసిన విండ్ మిల్లు. కాకపోతే ప్లేస్ కన్జంప్షన్ కావాలి అనుకున్నప్పుడు అది బెస్ట్. ఫ్యూచర్లో ప్రైజెస్ ఏమన్నా ఈక్వల్ అయితే సోలార్ అది ఖచ్చితంగా అదే బెస్ట్ అవుతుంది. కాకపోతే దానికి ఇంకా 20-25 years పడుతుంది. సో ఇప్పుడు లైక్ ప్రజెంట్ మార్కెట్ ఎలా ఉంది బయట అనేది మీకు తెలుసు కదా. ఎవరైనా ఇప్పుడు కొత్తగా ఇంట్రెస్ట్ వచ్చి నాకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంది సోలార్లో నేను పెట్టాలి అనుకున్న వాళ్ళకి మీరు ఏమన్నా ఒక రూల్స్ లైక్ పాయింట్స్ కానీ ఏమైనా సజెషన్స్ కానీ ఇవ్వాలనుకుంటున్నారు? ఒక 8 to 9 lakhs ఇన్వెస్ట్మెంట్ చేతిలో పెట్టుకోండి. అట్లీస్ట్ 8 to 9 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి. కన్సూమర్స్కి ఇన్స్టాలేషన్ క్విక్గా చేయండి. మెయిన్ ఇన్స్టాలేషన్ త్వరగా చేయండి. అదే మీకు ప్లస్ అవుతుంది. అసలు ఇన్వెస్ట్మెంట్ లేకుండా కన్సూమర్ అమౌంట్తో బిజినెస్ చేయాలనుకుని వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. అది మెయిన్ థింగ్. సోలార్లోకి వచ్చేటప్పుడు సోలార్ అంటే ఎంత 2.5 lakh ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. సోలార్లోకి వస్తే చాలా ఇబ్బంది అవుతుంది. తర్వాత ప్రతి మెటీరియల్ మీరు సపరేట్ పర్చేస్ చేసుకోవాలంటే అన్నీ ఎక్స్ట్రా పడతాయి. అదొకటి మెయిన్. ఇన్స్టాలేషన్ క్వాలిటీ ఒకటి, సేఫ్టీ మెథడ్స్ జాగ్రత్తగా చేసుకోండి, అంతవరకు మెయిన్. ఏదైనా టైప్స్ ఉంటాయా సార్, కేటగిరీస్ ఉంటాయా? లైక్ మీరు చెప్పినట్టు ఇన్ని వోల్టేజ్ లైక్ ఇన్ని వాట్స్కి ఈ మోడల్ వాడాలి, ఇన్ని వాట్స్కి ఈ మోడల్ వాడాలి అన్నట్టు అలా ఏమీ లేదు. కాకపోతే 3 kW ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు 545 watt ప్యానల్స్ వాడతాం. అది 5 kW ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు 600 watt ప్యానల్స్ వాడతాం. ఎందుకంటే అప్పుడు ఒక ప్యానల్ తగ్గించుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే కస్టమర్కి కావాల్సింది ఏంటంటే 3 kW 3000 watt. కాబట్టి అంతకంటే ఎక్కువే ఇవ్వడానికి మేము ట్రై చేస్తాం. 5 kW వచ్చేసరికి 600 watt ప్యానల్స్ వాడుకుంటే 9 వాడినా సరిపోతుంది. ఓకే. సో ఇప్పుడు జనరల్ ఆడియన్స్కి ఇప్పుడు మన ఈ పోడ్కాస్ట్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఇప్పుడు సోలార్ ఎనర్జీ పైన ఇంతవరకు మనం ఒక సేవ్ చేసుకోవచ్చు, లైక్ దీనివల్ల మనకి యూజ్ ఉంది అనే జనరల్గా అనుకుంటూ ఉంటారు కదా. సో వాళ్ళకి ఏమన్నా మీరేమైనా చెప్పాలనుకుంటున్నారు? ఖచ్చితంగా మీకు కరెంటు బిల్లు అరౌండ్ 1500 వస్తుంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి, వెండర్స్ని కాంటాక్ట్ అయ్యి
మీరు పవర్ బిల్ జీరో చేసుకోవచ్చు 100%. మీ ఎనర్జీ ఛార్జెస్ జీరో చేసుకోవచ్చు, మినిమం బిల్ కట్టుకోవాల్సి వస్తుంది. ఎంతైనా సరే 1500 అరౌండ్ బిల్ వచ్చే వాళ్ళు సోలార్ బిగించుకుంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్ అంటే 10 yearsలో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ క్లోజ్ అయిపోతుంది. అంటే ప్రాజెక్ట్ మీ ఓన్ అయిపోతుంది, బ్యాంక్ లోన్ త్రూ వెళ్ళినా కానీ. తర్వాత 20 years 3000 వరకు పవర్ బిల్ జీరో చేసుకోవచ్చు. ఓకే, అది మెయిన్. ఎందుకంటే బిలో 500 వచ్చేవాళ్ళు డోంట్ థింక్ ఆఫ్ సోలార్, వద్దు. ఎందుకంటే మీరు తర్వాత బర్డెన్ అవుతుంది మీకు. అదే ఒకవేళ 3000 రూపీస్ మీకు పవర్ బిల్ వస్తూ మీరు ఇంకా సోలార్ పెట్టుకోబోతే మా కంపెనీకి అర్జెంట్గా కాల్ చేయండి. మీకు సోలార్ ఖచ్చితంగా అవసరం. మీరు 3000 రూపీస్ అదే ఈఎంఐగా పే చేసుకున్నా కానీ 4 yearsలో లోన్ క్లోజ్ అయిపోతుంది, ప్లాంట్ ఓన్ అయిపోతుంది. అవునండి. ఓకే, థ్యాంక్ యూ సార్. అసలు ఈ సోలార్ పైన మెయిన్గా మనం మాట్లాడుకునేది ఈ అవేర్నెస్ తెప్పించడానికి పబ్లిక్కి. సో ఎవరైతే ఇంకా ఈ మన పోడ్కాస్ట్ చూస్తున్నారో వాళ్ళకి ఇది మనకి ఇంకా వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చినట్టు అవుతుంది. సో మీ ఇన్ఫర్మేషన్కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.